ఫోన్ ఓపెన్ చేస్తారు, ఒక రీల్, ఇంకో రీల్. నడుచుకుంటూ వెళ్తున్నాం అనగానే ఈ అమ్మాయికి ఏం అడ్వైస్ ఇద్దాము, ఈ అబ్బాయికి ఏం అడ్వైస్ ఇద్దాము. లైఫ్లో ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అయితేనే నీ లైఫ్ కంప్లీట్ అవుతుంది. స్కోప్ ఉందా లేదా, ఆ వర్డ్ అనేది చాలా స్కోప్ ఉందా. సైకాలజీ స్కోప్ ఉందా, బీటెక్ అయితే స్కోప్ ఉంది. ఒరిజినల్ థాట్ అనేది లేకుండా దే జస్ట్ గోయింగ్ త్రూ లైఫ్. రోజు ఒక సినిమా కావాలి నీకు, బట్ చేసే వాళ్ళైతే మన పిల్లలు వాళ్ళకి ఒక మాట అనేసి ఇంకోటి తిట్టేసి సో ఏదో ఒకటి అనేద్దామని ఫోన్ తీసుకున్నా బట్ అని అడుగుతున్నాను, నన్ను ఎలా ఉంది అని అడుగుతున్నాను. సెన్సెస్ ఇంటిగ్రేట్ అవ్వడానికి మనం స్టిమ్యులేషన్ ఇవ్వకుండా ఒక స్క్రీన్ పెట్టేస్తున్నాం. ఆ స్క్రీన్లో ఒకటే రైమ్ మళ్ళీ 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 వస్తుంది. ఇప్పుడు అందరూ ఈ ఎంబీబీఎస్ ఈ ఇంజనీరింగ్ చేసేస్తే ఇప్పుడు వేరే పనులను ఎవరు చేయాలి? అలానే నేనేమంతా ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కాదు. ఆర్ సో ఇఫ్ యూర్ బ్యాంక్ ఎంప్లాయీ, మీకు డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ మోస్ట్ డౌరీ. నీకు గొర్రెలు, మేకలు, బండ్లు అన్ని చేస్తారు. నువ్వు ప్రొడక్ట్. వెల్కమ్ టు ద రీస్టార్ట్ రూమ్. చాలామంది యంగ్ అడల్ట్స్కి లైఫ్లో ఉండే జనరల్ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి ఈ రీస్టార్ట్ రూమ్ ఒక చిన్న రీస్టార్ట్ బటన్ లాగా సర్వ్ చేయబోతుంది. మన పైలట్ ఎపిసోడ్కి నాతో పాటు కోహోస్ట్ శ్వేతా దేశిరాజు. తను ఒక సైకాలజిస్ట్, ఒక బిహేవియర్ థెరపిస్ట్ అండ్ ద CEO ఆఫ్ బ్రైట్ సైడ్ ఫౌండేషన్. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ డ్యూరింగ్ అవర్ కాన్వర్సేషన్. ఐ హోప్ యూ విల్ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పాడ్కాస్ట్ ఆబ్జెక్టివ్ ప్రీచింగ్ అయితే కాదు, పర్స్పెక్టివ్ షేరింగ్ మాత్రమే. I hope you'll have a lot of fun. Let's go. Hi Swetha, how are you? Hi, I'm good. How are you? I'm good, thanks. And thanks for coming for the podcast. Honestly, this topic is so interesting. I'm so glad you asked, and I'm so glad you picked this topic as well. Yeah, sweet. So let's dive into the topic now. Yes. Yeah, so importance of having an original thought. So what I personally feel is I see a lot of percentage people are able to generate original thoughts by themselves. మిగిలిన వాళ్ళందరూ ఈ హర్డ్ మెంటాలిటీలో వెళ్ళిపోతారు. సో that's something I want to actually discuss with an intellect who can actually bring a proper perspective to it. So andukane you're here. Why herd mentality? Why does this happen? So let's talk from a psychological perspective here, Yes. because I'm a psychologist. So when you look at it that way, whenever there is a situation, our brain cognitively it wants an ease. అంటే ఒక కంఫర్టబుల్ ఆప్షన్ తీసుకుందామని ఆర్ ఒక షార్ట్ కట్ ఆప్షన్ తీసుకుందామని మన బ్రెయిన్ కనిపిస్తుంది. కాగ్నిటివ్ ఈజ్ కావాలి మనకి. సో అందుకని ఈజీగా ఉన్న ఆప్షన్స్, కంఫర్టబుల్గా ఉన్న ఆప్షన్స్, ఆర్ ఇంకెవరో చేశారు, ఇంకెవరో చూస్తున్నారు, దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు అనే దీనికి మనం కూడా వెళ్ళిపోతాము. దాట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే యాజ్ హ్యూమన్స్ మనందరికీ బిలాంగ్ అవ్వాలి అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఒక పాట వింటున్నారు, నాకు ఆ పాట లిరిక్స్ అర్థం కావట్లేదు, మీనింగ్ అర్థం కావట్లేదు, నా భాష కూడా కాదు, కానీ అందరు వింటున్నారు, నేను కూడా వినాలి. ఇప్పుడు వినకపోతే నాకు ఆ పాట తెలీదు అంటే వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా, వీళ్ళని జడ్జ్ చేస్తారా, అరే ఆ పాట ఏంటి నాకు తెలీదు అంటే జడ్జ్ చేస్తారా అని ఒక ఫీలింగ్. సో ఒకటి కాగ్నిటివ్ ఈజ్, ఇంకొకటి మనకు ఆ బిలాంగింగ్ కావాలి, అందరితోటి మనం ఉండాలి అని ఒక ఫీలింగ్ కావాలి. సో కొంచెం మనం స్టాండ్ అవుట్ అవుతున్నాము, డిఫరెంట్గా ఏదైనా చేస్తున్నాము అంటే కొంచెం ఫియర్ వచ్చేస్తుంది మనలో, అది మనకి అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. అలా అనిపించేసరికి మళ్ళీ ఈజీ ఆప్షన్స్కి వెళ్ళిపోతాం కంఫర్టబుల్గా బిలాంగింగ్ కోసం. సో ఐ థింక్ దట్ ఈస్ వై అ లాట్ ఆఫ్ పీపుల్ tend to do what everybody else is doing. నేను చేసిన రీసెర్చ్ నాకు అర్థమైంది ఏంటంటే, ఐ హర్డ్ సమ్ పాడ్కాస్ట్ లైక్ హ్యూబర్మ్యాన్ ఉన్నాడు. సో తను ఏం చెప్తాడంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఆటో పైలట్ మూడ్లో లైఫ్లో వెళ్ళిపోతూ ఉంటారని చెప్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అ 30-year-old గాయ్, ఒక ఫ్యామిలీ రన్ చేస్తుంటాడు, ఒక 2 పిల్లలు ఉంటారు. సో మార్నింగ్ లేస్తాడు, లేవగానే ఫోన్ చూస్తాడు, ఫోన్ చూసి బాత్రూంలోకి వెళ్తాడు, హీ బ్రష్ హిస్ టీత్, రెడీ అవుతాడు, అక్కడ టేబుల్ పైన పెట్టిన బాక్స్ తీసుకుంటాడు, తీసుకొని కిడ్స్ని ఎవరైతే డ్రాప్ చేయాలో వాళ్ళని డ్రాప్ చేస్తాడు. హీ గోస్ బ్యాక్ టు ద ఆఫీస్, హీ వర్క్స్ అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఆ ఫేస్ వాష్ చేసుకుంటాడు, టీవీ పెట్టుకొని కొంతసేపు కూర్చుంటాడు, ఏదో ఫుడ్ తినేసి జస్ట్ గో స్లీప్ అండ్ దెన్ రిపీట్. ఫ్లైట్ పైలట్ ఉంటాడు. సో తను చేసే జాబ్ ఐ థింక్ 80% ఇస్ జస్ట్ టేకింగ్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఇట్. మిగిలిన
టైం అంతా లైక్ 95% ద ఫ్లైట్ ఈజ్ ఇన్ ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది. ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ అదంతా ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది, వేర్ యూ డోంట్ నీడ్ మాన్యువల్ థాట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లా ఇఫ్ వీ లివ్ అవర్ లైఫ్స్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీ పర్సన్. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డే టు డే తీసుకోవాల్సిన థాట్స్, నువ్వు ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ పుట్ సమ్ థాట్ ఇన్ టు ఇట్, ఐ థింక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. చాలా ఫ్రీడమ్గా యూ కెన్ లివ్ యువర్ లైఫ్. బట్ ఈ ఆటో పైలట్లు వెళ్ళడం వల్ల ఈ హర్డ్ మెంటాలిటీ అనేది దాట్స్ ఆల్సో ఆన్ ఆటో పైలట్ మోడ్. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైక్ వై పీపుల్ బాగా ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతారు. ఐ రియలీ కొంచెం ఫ్యాసినేట్ అవుతుంది దాని గురించి. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ దట్? ట్రూ, అండ్ అబ్సల్యూట్లీ ట్రూ, బికాస్ చాలా వరకు మనం ఈవెన్ ఇఫ్ వీ లుక్ ఎట్ అవర్ ఎవ్రీ డే ఆల్సో, ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హూ ఫీల్ నేను చాలా ఇండివిజువల్గా ఆలోచిస్తాను, నేను నా డెసిషన్స్ నేనే చేస్తాను అనుకునే వాళ్ళం కూడా మన డే మొత్తంలో చాలా పార్ట్ ఆటో పైలట్ మీద నడిచిపోతుంది. మనము చాలా థింగ్స్ ఎవ్రీ డే చేస్తూ ఉండేసరికి మన బ్రెయిన్ ఒక అలవాటు చేసేసుకుంటుంది దానికి. సో కొంచెం మనం డిఫరెంట్గా చేసిన ఆ రోజు, ఇప్పుడు ఎవ్రీ డే ఆఫీస్కి ఒకటే రూట్ తీసుకుంటాము, టు అ పాయింట్ మనకు అసలు ఆ రూట్ ఎటు వెళ్తున్నాము, లెఫ్టా రైటా కూడా ఆలోచించాం, ఆటోమేటిక్గా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో సేమ్ థింగ్, నేను ఈరోజు 9 o'clockకి ఆఫీస్కి కాదు ఇంకెక్కడికో వెళ్ళాలి అని ఒకటి తెలిసింది, ఆఫీస్ లొకేషన్ మారింది, అక్కడికి రమ్మన్నారు అంటే ఇమీడియట్గా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం మనము. అరే నాకు ఇది తెలిసిన లొకేషన్ కదా, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే ఏ టైం స్టార్ట్ అవ్వాలి, ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్ మ్యాప్స్ చూసుకొని. సో ఆ కన్ఫ్యూజన్ కొంచెం మనకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అలా మనకు ఒక డే మొత్తంలో చిన్న పార్ట్ చేంజ్ చేస్తేనే అన్కంఫర్టబుల్గా ఉంది కదా. సో అగైన్ మన బ్రెయిన్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ కంఫర్టబుల్, ఎవ్రీ డే మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము, మనం ఎవ్రీ డే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, కంఫర్టబుల్గా ఉంది. సో ఆ ఈజ్ దొరికింది మన బ్రెయిన్కి, అదే దాంట్లో ఫాలో అవుతూ ఉంటుంది మన బ్రెయిన్ కూడా. కొంచెం డిఫరెంట్గా బయటకు మనం వచ్చి చేస్తే ఒక్క సిచ్యువేషన్ అన్కంఫర్టబుల్ ఉంటుంది, బట్ ఆ మజా వేరే ఉంటుంది. వెన్ వీ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ వెన్ వీ ట్రై సంథింగ్ డిఫరెంట్, ఇట్ గివ్స్ అస్ అ వెరీ గుడ్ ఫీలింగ్. ఐ మీన్ ఇది రొటీన్లోనే మనకి ఇంత ఎక్సైట్మెంట్ ఉంటే ఐ థింక్ లైఫ్ చాయిసెస్లో ఇంకెంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ ఆటో పైలట్ అనేది పీపుల్ వేకప్ అండ్ దే డోంట్ ఈవెన్ థింక్ దట్ దేర్ ఓపెనింగ్ ద ఫోన్ ఓపెన్ చేస్తారు, ఒక రీల్, ఇంకో రీల్ అలా వెళ్ళిపోయి 15 minutes అయిపోతుంది. నౌ యువర్ 15 minutes లేట్. సో వెన్ దెర్ ఇస్ న్యూ, మీరు చెప్పినట్టు ఏదైనా కొత్త ఆస్పెక్ట్ వచ్చేసింది, లైక్ యూ హ్యావ్ టు మీట్ అ న్యూ క్లయింట్ ఇన్ డిఫరెంట్ కెఫే, ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు దెర్ ఇస్ అ డిస్టర్బెన్స్ అండ్ నీ బ్రెయిన్ దాన్ని అకామిడేట్ చేసుకోవడానికి ఇట్ టేక్ సమ్ టైమ్. అలాంటిది ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ అ లైఫ్ చాయిస్, అ లాట్ ఆఫ్ యంగ్ టీన్స్ who are following herd mentality, original thought అనేది లేకుండా they're just going through life. So I feel sad in a way. So దాని గురించి ఏంటంటే నాకు తెలిసి మన తెలుగు స్టేట్స్లో, ఐ వుడ్ నాట్ స్పీక్ ఫర్ అదర్ స్టేట్స్, బట్ మన తెలుగు స్టేట్స్లో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, ఈ లైఫ్లో ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అయితేనే నీ లైఫ్ కంప్లీట్ అవుతుంది. వేరే ఏ చాయిస్ తీసుకున్నా యూ హ్యావ్ టు హ్యూమిలియేట్ యువర్ సెల్ఫ్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ పోర్టల్స్ యూ కెన్ గెట్ హ్యూమిలియేటెడ్ బై. సో ఐ ఫీల్ లైక్ ఇది కూడా హర్డ్ మెంటాలిటీ అయిపోతే ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ చాయిస్, ఇట్స్ నాట్ అ రొటీన్. ఈరోజు నేను కోల్గేట్ టూత్పేస్ట్ వాడినా, రేపు క్లోజప్ వాడేసిన అన్నట్టు కాదు కదా. దిస్ డెసిషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఫర్ ద ఎంటైరిటీ ఆఫ్ యువర్ లైఫ్. సో దీంట్లో వెన్ యూఆర్ మేకింగ్ అ లైఫ్ చాయిస్, how is autopilot going to work for people? So I నాకు అది అర్థం కాదు ఎప్పుడు. So I want to take your angle of it. It's absolutely not going to work. And as you rightly said, మన తెలుగు స్టేట్స్లో స్పెషలీ తెలుగు ఫ్యామిలీస్ అనగానే దెర్ ఇస్ వన్ సెట్ ప్యాటర్న్. ఇంటర్లో ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకోవాలి, తర్వాత ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్కి ట్రై చేయాలి, బీటెక్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి, యూఎస్ వెళ్ళాలి. దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ అచీవ్డ్, నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యావు, నువ్వు అన్నీ చేసావు, ఒక ఫ్యామిలీ వైజ్ యువర్ సక్సెస్ఫుల్ అని, దట్ ఈస్ వెన్ యుల్ గెట్ దట్ టిక్. సో చాలామంది ఇప్పుడు ఒక పాయింట్లో దెర్ వాజ్ ఆల్సో దిస్ థింగ్ వేర్ ఎవ్రీబడి సా హ్యాపీ డేస్ అండ్ టుక్ బీటెక్. అసలు వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారా లేదా కాదు. సో హ్యాపీ డేస్ చూసాము, అరే బీటెక్ లైఫ్ ఇంత బాగుంది, మనం కూడా తీసుకుందాము, అందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి కూడా తెలుసో తెలీదో ఐడియా ఉండదు, తీసేసుకుంటారు. సో ఆ కొన్ని మూమెంట్స్కి మనకు బాగానే ఉంటుంది, ఫ్యామిలీ మనకు డెసిషన్స్ చెప్తారు, నువ్వు ఈ కోర్స్ చేయి, ఇది చదువుకో, ఆర్ అందరు చేస్తున్నారు సో నువ్వు కూడా బీటెకే చేయాలి, ఆర్ మెడిసిన్ ట్రై చేయాలి. ఆ మూమెంట్లో మనం సరే చెప్తున్నారు కదా అని తీసుకుంటాం.
అండ్ ఆ ఏజ్లో మనకి తెలియని ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఓకే వీళ్ళు చెప్తున్నారు చేసేద్దాము, మనకు కూడా ఏం తెలుసు అని ఒక థాట్‌లో మనం వెళ్ళిపోతాం. అప్పుడు స్టార్ట్ చేస్తాము. కానీ మనం ఏం రియలైజ్ అవ్వము అంటే మన కెరియర్ మొత్తం అదే. మన లైఫ్ మొత్తం అదే. ఒక యావరేజ్ పర్సన్‌ని తీసుకుంటే మన మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ డే వర్కే ఉంటుంది. మనం మార్నింగ్ 9కి బయలుదేరుతాం. మన ఆఫీస్ 10కి స్టార్ట్ అయినా ఎక్కడో దూరం ఉంటుంది. 8:30, 9కి బయలుదేరుతాం. 10కి మనం ఆఫీస్ 10 నుంచి మనం 6:00, 7 దాకా ఆఫీస్‌లోనే ఉంటాం. ఇంటికి రావడానికి ఇంకో గంట, గంటన్నర. సో, ఒక 9-9 మనం తీసుకుంటే మన లైఫ్ అంతా వర్కే ఉంది. ఈ వర్క్ ఇంత పార్ట్ ఆఫ్ మన లైఫ్ అయినప్పుడు అది మనకు నచ్చందయితే, అది మనం చేయలేకపోతే, మన టాలెంట్ అందులో ఉందా లేదా, మన స్కిల్ ఉందా లేదా తెలియకుండా అందరు చేస్తున్నారు గదా! అని ఒకటి తీసేసుకుంటే మనము అసలు తెలుగు స్టేట్స్‌లో మనం అందరం తెలుగు ఫ్యామిలీస్‌లో ఈ కెరియర్ బావుంటుందా? నాకిది నచ్చిందా లేదా? ఇష్టమా లేదా కాదు. స్కోప్ ఉందా లేదా? ఆ వర్డ్ అనేది చాలా. స్కోప్ ఉందా? సైకాలజీయా? స్కోప్ ఉందా? బీటెక్ అయితే స్కోప్ ఉంది. సో, ఆ స్కోప్ అని ఒక యాస్పెక్ట్ తోటి మనం తీసేసుకుంటాం. సో, స్కోప్ అనే దానితోటి మనం డే మొత్తం అదే చేస్తున్నాము. మనకి డెఫినెట్‌లీ మన ఫ్యామిలీ సపోర్ట్ అవుతోంది, హెల్ప్ అవుతోంది కరెక్టే. బట్ ఎవ్రీ డే మనం అదే చేస్తూ వెళ్ళిపోతున్నాము అంటే మనం బర్న్‌ఔట్ అయిపోతాము. అసలు మనం ఏం చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది మనకి. సో, చిన్న చిన్న విషయాలు ఎంత ఆటో పైలట్ మీద నడిచినా కూడా ఐ థింక్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ డెసిషన్స్ లైక్ కెరియర్, వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్, వాట్ యూ వాంట్ టు స్టడీ, who you want to be with should be your choice. At least దానికి మనం ఒక థాట్ అయినా పెట్టాలి. Yeah, absolutely. And ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. సో వెన్ ఐ టోల్డ్ మై మమ్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, అరే ఇంత బాగా చదువుకున్నావు నువ్వు, ఇంత గోల్డ్ మెడల్ ఉంది ఉస్మానియాలో నీకు, ఇక్కడ వెళ్ళి మాస్టర్స్ చేసావు, నీకు ఎందుకురా ఫిల్మ్ మేకింగ్ ఎందుకు, మంచిగా చేసుకోవచ్చు కదా జాబ్ అని మమ్మీ, మీన్ ఆబ్వియస్లీ షీ ఈస్ నాట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ టు సఫర్ అనే ఉద్దేశం నుంచి చెప్పట్లే. బట్ సేమ్ అదే పర్సన్ ఎవ్రీ డే మధ్యాహ్నం లంచ్ తర్వాత షీ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్తూ ఉంటుంది. ఏంటిది కొత్త సినిమాలు రావట్లేదు, ఇది చూసేసా ఇది చూసేసా అంటది. నేను ఒకసారి ఇట్లా అడిగా, రోజు ఒక సినిమా కావాలి నీకు, బట్ చేసే వాళ్ళైతే మన పిల్లలొద్దు, ఆ సినిమా చేసే వాళ్ళైతే మన పిల్లలొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ డిడ్ బ్యాంకింగ్, నా డిగ్రీ బ్యాంకింగ్ చేసినప్పుడు రిలేటివ్స్ కూడా వాట్ దే సేస్, వాడు డిగ్రీ చేస్తున్నాడు అని అంటారు. అదే బీటెక్ పర్సన్ అయితే ఆ బీటెక్ చేస్తున్నాడు అంటారు, ఎంబీబీఎస్ అంటారు. అరే అన్ని డిగ్రీలే, ఎవ్రీథింగ్ ఇస్ అ డిగ్రీ, ప్రతిదీ డిగ్రీ, ఎవ్రీథింగ్ ఇస్ అ డిగ్రీ కదా. దీన్నేమో దే కాల్ ఇట్ అ డిగ్రీ, ద అదర్ థింగ్స్ ఆర్ ఆల్ లేబుల్డ్ బై దేర్ నేమ్స్. సో ఇది కూడా ఇట్స్ అ హర్డ్ మెంటాలిటీ. దిస్ ఈస్ ఆల్సో అన్ ఆటో పైలట్. దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ దెమ్సెల్వ్స్. ఆ వర్డ్ బయటికి వచ్చే ముందు వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళు ఆలోచించట్లేదు దాని గురించి. ఈ ఆటో పైలట్లో వెళ్తున్నప్పుడు లైక్ యూ ఫినిష్ యువర్ స్కూల్, యూ గో టు ద కాలేజ్ అండ్ యూ ఫైండ్ అ జాబ్, యూ గెట్ మ్యారీడ్, యూ హ్యావ్ అ కిడ్. ఇప్పుడు కిడ్ని వెన్ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్, వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి యూ జస్ట్ లీవ్ హిమ్ ఎ స్క్రీన్, ఒక చిన్న స్క్రీన్ చేతిలో పెట్టేసి వాడు ఫుడ్ తినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ ఏం చెప్తుందంటే, నేను నా కిడ్స్ని ఎప్పుడు నేను టీవీల ముందు పెట్టలేదు, ఎప్పుడు బయటికి వెళ్ళి ఆ మూడ్ని చూపించి తినిపించేవాళ్ళం ఫుడ్ అని చెప్పి చెప్తున్నాను. అయితే నేను అనుకుంటున్నాను అంటే దిస్ ఇస్ దేర్ మూడ్ నౌ. అంటే యూ వాంట్ దెమ్ సో డిస్ట్రాక్టెడ్ దాట్ యూ జస్ట్ గోనా ఫీడ్ దెమ్ స్కూప్స్ ఆఫ్ ఫుడ్. వీళ్ళు దాంట్లో అలా దే ఆర్ స్టక్. మళ్ళీ అదే కిడ్ వెన్ హీస్ ఆన్ ద ఫోన్ ఆల్ ద టైమ్, దే ఆర్ వెరీ అప్సెట్. అరే వీడు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నాడు, వీడికి ఏంటి ప్రాబ్లం, వీడిది ఎందుకు ఇంత ఫోన్ వాడుతున్నాడు. సో ఐ థింక్ యూ టాట్ హిమ్ దాట్. సో ఆ కిడ్కి ఐ థింక్ యూ టాట్ హిమ్, యూ పేరెంటెడ్ హిమ్ విత్ అ స్క్రీన్. ఈ స్క్రీన్స్ అనేది ఐ థింక్ ఇట్స్ పాయిజన్ ఇఫ్ ఇట్స్ ఓవర్లీ యూజ్డ్, వాట్ ఐ పర్సనలీ ఫీల్. సో కెన్ యూ జస్ట్ లెట్ మీ నో like if I'm right, or if you want to add a couple of points to it, I would be like very glad to listen, because my sister just had a baby, so I want to see if I can. Okay, congratulations to your sister. And this is one of my favorite topics. I work with children and I work with parents as well. So I work in child psychology department kada. So first thing is, when you enter into any of our clinics, you'll see one big board that has two pictures on it. ఒక పిక్చర్ లో ఒక పేరెంట్ ఇంకా ఒక చైల్డ్ కూర్చొని ఉంటారు. పేరెంట్ ఫోన్ చూస్తూ ఉంటారు, పక్కనే చైల్డ్ ఇంకో ఫోన్ చూస్తూ ఉంటారు. ఇంకొక పిక్చర్ లో పేరెంట్ ఒక బుక్ పట్టుకొని ఉంటారు, పక్కనే ఆ చైల్డ్ ఒక చిన్న స్టోరీ బుక్ పట్టుకొని ఉంటాడు. సో ఇట్ షోస్ దాట్ మనం యాజ్ పేరెంట్స్, యాజ్ ఎల్డర్స్, యాజ్ అడల్ట్స్ మనం ఏం చేస్తున్నామో
కిడ్స్ ఆర్ మన మినీ వర్షన్స్ అంతే. మనం ఏం చేసినామో వాళ్ళ చూసి నేర్చుకోవాలనుకుంటారు. Imitate చేస్తారు. ఎగ్జాక్ట్లీ మనము బుక్ పట్టుకున్నాము అంటే వాళ్ళకి అర్థమైనా కాకపోయినా నేర్చుకోగలుగుతున్నా లేకున్నా ఒక బుక్ పట్టుకొని వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అండ్ స్క్రీన్ టైం అనేది ఎంత హెవీ అయిపోయింది అంటే వెన్ ఐ వర్క్ విత్ సర్టెన్ కిడ్స్ అంటే వాళ్ళు కంప్లీట్గా హెల్దీగా పుట్టి వాళ్ళ గ్రోత్ అంతా హెల్దీగా అయ్యి అట్ సమ్ పాయింట్ వాళ్ళకి హెవీ స్క్రీన్ టైం అండ్ 5 hours per day, 6 hours per day మొత్తం వాళ్ళు స్క్రీన్లోనే ఉంటున్నారు. సో ఏమవుతుందంటే ఇఫ్ ఐ కెన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సెన్సరీ వైజ్గా కొంచెం మనకి 0 to 2 years 0 to 3 years మన లైఫ్లో సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాం అనమాట. ఆ టైంలో మనకి వరల్డ్ అర్థం కాదు, మనం జస్ట్ మన సెన్సెస్ త్రూ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు సెన్సెస్ అంటే మనకు ఆ టైంలో ఇది ఒక హాట్ కప్పు మనం పట్టుకోకూడదు అని మనకి ఒక పెద్ద కాన్సెప్ట్ తెలీదు. మనం టచ్ చేస్తాము, టచ్ సెన్స్ మనకు తెలుస్తుంది, టాక్టైల్ అంటాం. మనకు వేడి అనిపిస్తుంది, దాని త్రూ మనం నేర్చుకుంటాం. ఎవ్రీ డే మనని ఒక పర్సన్ వచ్చి పట్టుకుంటున్నారు, మనకు ఆ కంఫర్ట్ టచ్ తెలుస్తోంది, అమ్మ నాన్న, ఇలా మనము సెన్సరీ ఇంకా మోటార్ మెల్లగా అడుగులేస్తాము, పట్టుకొని లేస్తాము, చూస్తాము. మన విజన్, మన హియరింగ్, మన స్మెల్, టేస్ట్, టచ్, ఈ సెన్సెస్ వల్లనే మనకు వరల్డ్ అంతా అర్థమవుతుంది. ఈ టైంలో కిడ్కి సెన్సరీ వైజ్ ఎంత స్టిమ్యులేషన్ ఉంటే వాళ్ళ గ్రోత్ అనేది అంత బాగా జరుగుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఇమాజిన్ ఆ టైంలో మన సెన్సెస్ అనేవి ఇంటిగ్రేట్ కూడా అవ్వాలన్నమాట. మన ఎర్లీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో సెన్సెస్ ఇంటిగ్రేట్ కూడా అవుతాయి. సో ఆ టైంలో సెన్సెస్ ఇంటిగ్రేట్ అవ్వడానికి మనం స్టిమ్యులేషన్ ఇవ్వకుండా ఒక స్క్రీన్ పెట్టేస్తున్నాం. ఆ స్క్రీన్లో ఒకటే రైమ్ మళ్ళీ 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 వస్తుంది. ఆ కిడ్కి అసలు నేర్చుకునే స్కోప్ ఎక్కడ ఉంటుంది? అండ్ మన బ్రెయిన్కి కూడా ఎలా అంటే ఏది అన్నిటికంటే ఎక్సైటింగ్గా ఉంటుందో అదే చూడాలనిపిస్తుంది. మనకు డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. సో మనం ఆ రైమ్ చూడగానే మనకు ఫస్ట్లో వచ్చే ఒక చిన్న ఇంట్రోకే మనకు హ్యాపీనెస్ వచ్చేస్తుంది కిడ్స్కి ఆ రైమ్ చూడగానే. సో అది మనకు ఎంత అలవాటు అయిపోతుంది, ఆ స్టిమ్యులేషన్ ఎంత అలవాటు అయిపోతుంది అంటే మనకు వేరేం నచ్చవు. ఇప్పుడు ఒక రైమ్లో అంత ఫాస్ట్గా ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి, అంత ఫాస్ట్గా సౌండ్ వస్తుంది, ఎక్సైటింగ్గా ఉంది అన్నప్పుడు నేను ఒక టెడ్డీ బేర్ తెచ్చిస్తే ఆ కిడ్కి ఎందుకు నచ్చుతుంది? ఆ టెడ్డీ బేర్తో ఒక 5 seconds కంటే ఎక్కువ ఎందుకు ఆడుకుంటారు? సో మనం చూస్తే దానివల్ల మన అటెన్షన్ స్పాన్ దెబ్బతింటుంది, దానివల్ల కిడ్కి కాగ్నిటివ్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి, సెన్సరీ వైజ్ వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు, డిప్రైవ్ అవుతున్నారు, రావాల్సిన సెన్సరీ ఇన్పుట్స్ అని సరిగ్గా వచ్చి ఇంటిగ్రేట్ అవ్వట్లేదు వాళ్ళకి, అండ్ ఇంటరాక్షన్ చేయలేకపోతున్నారు వేరే వాళ్ళతోటి. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసుంటారు ఫంక్షన్స్లో, రెస్టారెంట్స్లో, మీరు బయటకు తీసుకెళ్ళగానే ఒక చిన్న కిడ్ అని ఏడవడం స్టార్ట్ చేయగానే ఇలా ఫోన్ వచ్చేస్తుంది వెంటనే. ఎవరు ట్రై కూడా చేయట్లేదు, కనీసం బుజ్జగిద్దామా, బయటకు తీసుకెళ్దామా, చూపిద్దామా, ఏం లేదు, వెంటనే స్క్రీన్ వచ్చేస్తుంది. నా కిడ్కి కూడా అలవాటు అయిపోయింది. ఆ పేరెంట్ ఫేస్ పైన కూడా ఒక స్మగ్ ఉంటుంది. ఐ సీ హౌ ఐ టుక్ కేర్ ఆఫ్ ద కిడ్. చూడు మా కిడ్ ఇంతకుముందు ఏడ్చాడు, ఇప్పుడు ఏడవట్లేదు, చూసావా ఎలా మ్యాజిక్ స్విచ్ చేసాను అన్నట్టు, ఎలా కంట్రోల్ చేశాను చూసావా. సో అయితే ఇప్పుడు కిడ్కి కూడా ఏమైపోతుంది, నేను ఏడుస్తాను, మమ్మీ స్క్రీన్ ఇస్తుంది, ఏడుస్తాను, డాడీ స్క్రీన్ ఇస్తున్నారు. సో నెక్స్ట్ టైం నాకు స్క్రీన్ కావాలంటే నేను ఏం చేస్తాను, ఏడుస్తాను. అబ్సల్యూట్లీ. సో అలా అదొక ప్యాటర్న్ అయిపోతుంది మనకి. ఇప్పుడు అడల్ట్స్ లో ఎలా ప్యాటర్న్ అవుతుంది, అది బోర్ కొడుతోంది, స్క్రీన్. మనకు తెలియకుండానే ఏదైనా ఫీలింగ్ వస్తుంది, ఎమోషన్, యూ హ్యావ్ టు ఫీల్ ఆల్ యువర్ ఫీలింగ్స్. ఇప్పుడు నీకు సాడ్నెస్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ అట్లీస్ట్. అంటే మనం దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఆ ఫీలింగ్ అక్నాలెడ్జ్ చేయాలి, ఉంది అని మనకు తెలియాలి. ఒక్క చిన్న డిస్కంఫర్ట్ వచ్చింది, మనకేదో ఇష్యూ అయింది, మనకు నచ్చలేదు అనగానే వెంటనే ఫోన్, రీల్స్ ఆర్ అది మనం చూస్తూ ఉంటాము. అందులో అసలు మనకు అవుతున్నది మనం మర్చిపోతాం. సెల్ఫ్ రిఫ్లెక్షనే ఉండదు. అసలు ఏమైంది, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను, హౌ కెన్ దిస్ నాట్ హ్యాపెన్ అగైన్ టు మీ అనే ఫీలింగ్ ఉండట్లేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ఇట్. బోర్ కొడుతోంది, స్క్రీన్. ఆర్ ఎక్కడైనా బయటకు వెళ్ళాను, వెయిట్ చేస్తున్నాను, ఏం చేయాలో తెలియదు, స్క్రీన్. అసలు మనం బయట ప్రపంచాన్ని చూడడం మర్చిపోయాం, ఓన్లీ స్క్రీనే అయిపోతుంది. బికాజ్ ఐ థింక్ ఇట్స్ బోరింగ్. అబ్బా నా లైఫ్ చాలా బోరింగ్ ఉంది, రీల్ చూడు అసలు ఎంత ఫన్నీగా ఉంది. సో ఐ థింక్ దే జస్ట్ కీప్ టెల్లింగ్ దెమ్సెల్వ్స్ దట్ ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, నాది బాలేదు అన్నట్టు. బట్ సీ దట్స్ వేర్ ద కంపారిజన్ ఆల్సో కమ్స్ ఫ్రమ్. సో మనకి మన లైఫ్లో ఒక బయటకు వెళ్ళాము, బ్యాంక్లో వెయిట్ చేస్తున్నాము, బోర్ కొడుతుంది, వెంటనే స్క్రీన్ చూసుకుంటున్నాము. దట్ ఈస్ వన్ కండిషనింగ్ మనకు అయిపోతుంది, బోర్ కొట్టగానే స్క్రీనో ఏదో ఒకటి అలా. అండ్ అది మనం చూస్తున్న కొద్దీ అరే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు, నేను బ్యాంక్లో కూర్చున్నాను, డాడీ ఏదో పని చెప్పారని బ్యాంక్ వచ్చాము అనుకున్నాము, మనం అక్కడ కూర్చున్నాము, మనం ఫోన్ చూసేసరికి ఎవరో హిమాలయాస్లో ట్రెక్కింగ్ చేస్తున్నారు, అరే వీడి లైఫ్ ఏంట్రా ఇంత బాగుంది, నేనేంటి ఇక్కడ బ్యాంక్లో కూర్చున్నాను, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అని ఒక ఫీలింగ్. వెంటనే అదొక కంపారిజన్, సాడ్ ఫీలింగ్. మళ్ళీ ఏం చేస్తాం, ఇంకో రీల్. సో ఆ ఫీలింగ్ అసలు ఎక్నాలెడ్జ్ చేయట్లేదు, ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది, మనకు ఎందుకు అలా అనిపిస్తుంది, లేదు, ఇంకో రీల్. సో అలా ఒక
చిన్న కండిషనింగ్ నుంచి మనం కూడా చాలా అందరు ఎలా థింక్ చేస్తున్నారు, మనం అలా థింక్ చేద్దాము అనే మెంటాలిటీ వరకు చాలా ఆటో పైలట్ లో అయిపోతుంది. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్, ఒక రిలేటివ్ ఉండే నాకు, వాళ్ళ కిడ్ వచ్చేసి ఎప్పుడు ఆ టాబ్లెట్ పట్టుకొని ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ ఆల్ ద టైమ్. సో నాకు కూడా చిన్నప్పుడు ఎవరైనా ఫోన్ ఇస్తారే బాగుంటుండే అని అనిపిస్తుండే. బట్ మై పేరెంట్స్ వేర్ వెరీ అరే ఖరాబ్ అయిపోతుంది ఫోన్ అన్నట్టు, అంటే ఏదో ఇవ్వకూడదు వీడికి స్క్రీన్ టైం ఇవ్వదు అది కాదు, ఖరాబ్ అయిపోతుంది ఫోన్ ఖరాబ్ చేస్తాడు అన్నట్టు ఇవ్వలే నాకు. సో వీ వర్ ప్లేయింగ్ అరౌండ్, ఏదో హైడ్ అండ్ సీకో ఏదో ఆడుతున్న వాళ్ళం. సో ఈ కిడ్ అసలు ఒక 10 minutes కూడా ఐ డోంట్ థింక్ హీ క్యాన్ బీ విదౌట్ అ ఫోన్ ఆర్ డిజిటల్ గ్యాడ్జెట్ లేకుండా. సో నేను వాళ్ళ మామకి చెప్పడానికి ట్రై చేసేసి, ఓ అది స్క్రీన్ టైం అంత మంచిది కాదు, ఈజ్ ఇరిటేట్ అవుతున్నాడు వాడు ఇవ్వకపోతే, సో మంచిది కాదు, చూడు గేమ్స్ ఆడుతున్నాడు, అది ఈవెన్చువల్గా గోర్ అవుతుంది, దెర్ విల్ బీ బ్లడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్స్, సో లైక్ నో ట్రై టు కంట్రోల్ ఇట్ అన్నట్టు చెప్తే, లేదు లేదు వాడు గేమర్ అవుతాడంట అని చెప్పేసి నాకు వాళ్ళ పేరెంట్ చెప్తున్నాడు. దిస్ ఇస్ వేర్ ద పేరెంట్స్ ఆర్ కీప్ టెల్లింగ్ దెమ్సెల్ఫ్ లైక్, యా నా పేరెంటింగ్ ప్రాపర్గానే ఉంది, ద వే యూ లుక్ ఎట్ ఇట్ ఇస్ వియర్డ్, సో అది కరెక్ట్ చేసుకో, నా పేరెంటింగ్ ప్రాపర్గా ఉంది, ఇంకా నా దగ్గర చూసి చాలామంది నేర్చుకుంటున్నారు అన్న ఒక సార్ట్ ఆఫ్ ఐడియా ఉంది వాళ్ళకి. సో హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ లైక్, అంత అడమెంట్గా ఉండకు, ట్రై టు బీ ఓపెన్ అండ్ యూనో ఇట్స్ యువర్ కిడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అని ఎట్లా చెప్పగలుగుతాం ఒక పాయింటర్తో? సో ద రీజన్ దట్ పీపుల్ డూ దట్ ఇస్, మనకి అగైన్ కాగ్నిటివ్ బయాస్ అని ఉంటుంది అనమాట. కాగ్నిటివ్ బయాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒకటి నమ్ముతాం, నేను నా కిడ్కి గేమ్స్ ఇస్తున్నా కాబట్టి, గేమ్స్ ఆడనిస్తున్నా కాబట్టి వాడు రేపు గేమర్ అవుతాడు అని నేను నమ్ముతున్నాను. అండ్ నేను ఏదో ఒక ఆర్టికల్ చదివాను, దట్ ఈస్ సమ్వేర్ క్లోజ్ టు దట్, అంతే. ఇంకా నేను ఆ రెండింటిని కనెక్షన్ చేసుకొని నేనే కరెక్ట్ అనొక, అది మనకి ద బ్రెయిన్ డస్ దాట్ ఫర్ అస్ ఆటోమేటికలీ. సో ఆ థాట్ ని మనం బ్రేక్ చేయడం ఆర్ ఛాలెంజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ మనకి ఇండివిజువల్ గా మనం చేసుకోవాలి అంటే. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్, అసలు ఏమవుతోంది అని. ఇప్పుడు ఒక కిడ్ కి మనం గేమ్స్ ఆడుతున్నాడు కాబట్టి వాడు గేమర్ అవుతాడు అంటే, మనం ఫుల్ గా గేమ్స్ ఇస్తే అసలు వేరే ఇంకేం వరల్డ్ చూడట్లేదు, వేరే ఇంకేం చేయట్లేదు. ఇప్పుడు గేమర్ అవ్వాలి అన్నా కూడా ఓన్లీ గేమ్ ఆడుకుంటే సరిపోదు కదా. చిన్నప్పుడు అందరం ఇన్ ద సేమ్ మెంటాలిటీ ఆఫ్ బికమింగ్ డాక్టర్ అవ్వాలి అనే దాంట్లో, చిన్నప్పుడు ఎవరైనా డాక్టర్ సెట్ మనకు కొనిస్తారు, మనం డే అంతా అదే ఆడడం వల్ల డాక్టర్ అయిపోం కదా, డాక్టర్ సెట్ తో ప్రిటెండ్ ప్లే చేయడం వల్ల మనం అయిపోం కదా. సో ఇఫ్ దేర్ ఇస్ అ చైల్డ్ హూ వాంట్స్ టు డూ సంథింగ్, సే వాళ్ళు ఒక they have something in that they want to do in their life and we want to nudge them in that way, we want to help them channelize it, అంటే have more conversations with them. ఇప్పుడు ఒక గేమ్ ఆడాడు, ఒక లిమిట్ పెట్టుకుందాం, ఒక 1 hour నేను ఇస్తాను, I let you play on your PS5 for 1 hour, but that is the limit. After that let's go out, tell me what you played, అసలు ఏం ఆడుకున్నావు, ఆ గేమ్ లో ఏముంది, ఆ గేమ్ మల్టీప్లేయరా సింగిల్ ప్లేయరా, అసలు ఆ గేమ్ ఏంటి, ఆస్క్ దెమ్ సమ్ క్వశ్చన్స్, ఇందులో నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ఏంటి. పేరెంట్స్ కూడా కొంచెం రీసెర్చ్ చేసి ఆ కిడ్ ని అడిగినప్పుడు వాళ్ళకు ఒక బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్, మీరు ఒక గేమర్ కిడ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది ఇందులో నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ఉంటారా, చిన్న క్వశ్చన్ మీరు అడిగారు అనేది, ఓ వీళ్ళకి తెలుసా అంటే వీళ్ళు నిజంగా నా ప్యాషన్ గురించి పట్టించుకుంటున్నారు, వీళ్ళకి తెలుస్తోంది, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఆర్ ఈ గేమ్ ఎలా అవుతుంది, సింగిల్ ప్లేయర్ ఉందా, డబుల్ ప్లేయర్ ఉందా, దీనికి డబుల్ ప్లేయర్ ఉంటే నేను కూడా ఆడొచ్చా. సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ మనం ఒక కిడ్కి ఇంట్రెస్ట్ చూపించాము అంటే, దట్ ఈస్ వేర్ యూఆర్ ఫాస్టరింగ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఆ చైల్డ్కి పేరెంట్కి కూడా మనం మంచి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నాము. యూఆర్ హ్యావింగ్ యువర్ మేబీ అంతనే మనకి ఇంట్రెస్ట్ ఉంది గేమర్ అవ్వాలి అంటే, లెట్ దెమ్ గో టు సమ్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్, లెట్ దెమ్ డూ అన్ ఇంటర్న్షిప్ ఇన్ ఇట్, లైక్ అట్ అన్ ఓల్డర్ ఏజ్ లెట్ దెమ్ డూ అన్ ఇంటర్న్షిప్ ఇన్ ఇట్, గివ్ దెమ్ ద ఆపర్చునిటీ టు డూ ఆల్ ఆఫ్ దిస్, టు ఎక్స్ప్లోర్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ క్రియేట్ మల్టిపుల్ వేస్ త్రూ విచ్ దే కెన్ డూ ఇట్. మనం ఒక ఫోన్ ఇచ్చి ఆర్ ఒక గేమ్ ఇచ్చి, ఒక ఎక్స్బాక్స్ కొని ఇచ్చేసి గేమర్ అయిపోతాడా అంటే కష్టం, అలా అవ్వదు. యూ హ్యావ్ టు క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్. అంటే వాళ్ళకి టైం ఉండాలి కదా వాళ్ళతో మాట్లాడాలంటే. సో దే మస్ట్ బి బిజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉన్నప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక సాంగ్ ఉంది, వి కాల్ ఇట్ అన్ ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్ అంటారు. సో దాంట్లో యాన్యువల్ ఫంక్షన్కి వీఆర్ డాన్సింగ్ దాట్ సాంగ్, అండ్ అలా అబ్బాయిని అమ్మాయిలాగా డ్రెస్ చేసి డ్యాన్స్ చేయించినందుకు హిస్ పేరెంట్ గాట్ సో అప్సెట్, చాలా అప్సెట్ అయిపోయి మా పర్ఫార్మెన్స్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. ఐ వాజ్ వెరీ, అరే ఇంకా నాకు మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి, ఎందుకు ఆపేస్తారో నాకు అర్థం కాలేదు అప్పుడు. హీఈస్ క్లియర్లీ అప్సెట్ దట్ సాంగ్ ఈజ్ నాట్ ఫర్ ఆర్ ఏజ్ గ్రూప్. అంటే నేను ఎంత వాజ్ లైక్ మేబీ 8 or 9 years old. సో ఇప్పుడున్న పేరెంట్స్, వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ ద కిడ్స్ ఆర్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్.
కొన్ని రీల్స్ ఉంటాయి, లైక్ వెన్ యూ గో ఆన్ సోషల్ మీడియా అండ్ యూ లుక్ ఎట్ దిస్ కిడ్స్, దే యాక్ట్ లైక్ అడల్ట్స్. వాళ్ళ ఎమోషన్స్ అన్ని అడల్ట్ ఎమోషన్స్లా ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ నార్మలైజ్డ్, చాలా నార్మలైజ్ చేస్తున్నారు. సి దెర్ ఇస్ ఒక కిడ్ కాంటెంట్ ఉంటుంది, ఒక అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. వెన్ అ కిడ్ ఇస్ యాక్టింగ్ అడల్ట్, అక్కడ ఒక ఒక కన్జర్వేషన్ ఉండాలని ఐ పర్సనలీ ఫీల్. బికాస్ చిన్నప్పుడు ఎప్పుడైనా నేను ఏదైనా మాట్లాడితే మై పేరెంట్స్ యూస్ టు కీప్ రిమైండింగ్ రై, పెద్దోడివి కాదు నువ్వు, చిన్నోడివి, చూసి మాట్లాడు, పల్లెరుగుతాయి అని చెప్తుండే మా పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ చెప్పట్లేదు అనట్లేదు, బట్ ఐ థింక్ దే నార్మలైజ్ ఇట్ సో మచ్. ఇప్పుడు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ స్కూల్లో ఎవరో ఆల్రెడీ ఒక 10 yearsకి సెలబ్రిటీ అయిపోయి ఉంటారు. అది చూసేసి వీళ్ళు కూడా దే గో బ్యాక్ హోమ్ అండ్ దే వాంట్ టు డూ సమ్ రీల్స్. అండ్ పేరెంట్స్కి అడుగుతే లేదు వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారు కదా, నీకేంటి ప్రాబ్లం అన్నట్టు. సో ద కిడ్స్ ద వే దే పర్సీవ్ లైఫ్ ఇస్ డిఫరెంట్ నౌ. లైక్ అంటే నేను ఇప్పుడు పుడితే నేను కూడా అలానే ఉండేవాడినేమో నాకు తెలియదు, బట్ ఐ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. అలానే రీసెంట్గా నాకు ఒక అంకుల్ ఉన్నాడు. నేను కెనడా నుంచి వచ్చిన తర్వాత దెర్ ఇస్ దిస్ కిడ్, ఒక 17-year-old కిడ్. వాడు హీ అటెంప్టెడ్ సూసైడ్. డాడీ వచ్చి నాతో ఒకసారి ఫోన్ చేశారు, నువ్వు మంచిగా సెటిల్ అయిపోయావు కదా, నువ్వు ఒకసారి ఫోన్ చేసి వీటితో మాట్లాడు, ట్రై టు టెల్ సెన్స్ టు హిమ్, వాడు ఎవరు చెప్పినా అయినట్లేదు అని చెప్పేసి వాడి దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే నేను చెప్పిందంతా వింటున్నాడు అనుకున్నా. ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నా తర్వాత ఇలా తిరిగి, నువ్వు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేసావా బాబాయ్ అని అడిగాడు. చేస్తే తెలుస్తుంది నీకు నా బాధ ఏంటో అంటాడు వాడు. అవులే కానీ ఏంది బ్రో, నువ్వు నాకన్నా ఒక 11 years చిన్నోడు ఉన్నావు, అండ్ చాలా ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నావు, ఎమోషనల్గా ఇండిపెండెంట్గా మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ ఏంటి వాడి ఇండిపెండెన్స్ ఏంటి, హీ లివ్స్ ఇన్ హిస్ పేరెంట్స్ హోమ్, హిస్ పేరెంట్స్ గివ్ హిమ్ పాకెట్ మనీ, ఒక పార్ట్ టైం జాబ్ లాగా ఏం లేదు. ఐ డోంట్ థింక్ హీ పాస్ ద కోర్స్. ఈ వెస్టర్న్ ఐడియాలజీ తీసేసుకొని ఆ 16 yearsకే వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు అని చెప్పి చెప్తారు. అరే బై ద టైమ్ దర్ 16 వాళ్ళు రెంట్ కూడా పే చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్కి. దే హ్యావ్ దట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నువ్వు 25 years వచ్చేంత వరకు ఇంట్లోనే కూర్చొని మమ్మీ ఏం చేసావు ఈరోజు, చికెన్ చేయలేదా, ఎందుకు చేయలేదు బ్రో. సి దాట్స్ వేర్ ఇండిపెండెన్స్ అంటే అన్ని ఆస్పెక్ట్స్లో ఉండాలి ఇండిపెండెన్స్. ఇప్పుడు నీకు నువ్వు ఎమోషనల్గా డిసిషన్స్ తీసుకోవడానికి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ నాకు 4,000 ఇస్తున్నారు, నువ్వెందుకు 2,000 ఇస్తున్నావు, అది కాదు. దాట్స్ నాట్ ఇండిపెండెన్స్ ఫర్ మీ. వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, నేను వెన్ ఐ వెంట్ టు కెనడా 20 yearsకి, వెన్ ఐ వెంట్ దర్, ఐ స్టార్ట్ కుకింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐ వాజ్ వాషింగ్ మై క్లోత్స్. అంటే నేను వాష్ చేసుకోవడం కాదు, మెషిన్స్ ఉంటాయి, బట్ దట్స్ ఆల్సో అ టైమ్, లాండ్రీ టైం అన్నట్టు. సో ఐ ఫెల్ట్ ద డిఫరెన్స్. మమ్మీ ఎంత యాడ్ చేస్తుంది వాల్యూ నా లైఫ్లోకి. నేను ఇంటికి వచ్చేసరికి టేబుల్ పైన ఫుడ్ ఉంటుంది, షీట్స్ వాష్ అయిపోతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు షీట్స్ వాష్ అయిపోతూ ఉంటాయి. సో నాకు అనిపించేది, అరే నేను ఇండిపెండెంట్ అనుకున్నాను, బట్ ఐ వాజ్ నాట్ ఇండిపెండెంట్. ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై ఫ్యామిలీ ఫర్ మనీ, ఫర్ ద కంఫర్ట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు నాకు కొంతమంది కిడ్స్తో మాట్లాడితే దే సౌండ్ ఇండిపెండెంట్, బట్ దే ఆర్ నాట్ లివింగ్ ఎన్ ఇండిపెండెంట్ లైఫ్. సో హౌ డూ యూ టాక్ టు దెమ్? అంటే అలాంటి పీపుల్తో ఎట్లా మాట్లాడగలుగుతాం? సో ఫస్ట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ వీ వర్ టాకింగ్, ఇప్పుడు ఎక్స్పోజర్ అనేది మనకి యాజ్ అ టీనేజర్, యాజ్ అ యంగ్ అడల్ట్, మనకి వీఆర్ గెటింగ్ a lot of exposure, and you're saying that some kids are behaving like adults, some teens are behaving like adults అని మనం అంటున్నాం కదా. సో థియరిటికలీ చెప్పాలి అంటే ఇప్పుడు మనకి సెల్ఫ్ అవేర్నెస్, ఇంకా ఎమోషనల్ రెగ్యులేషన్, మనకి టోటల్గా 7 ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో సెల్ఫ్ అవేర్నెస్ ఇంకా ఎమోషనల్ రెగ్యులేషన్ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. ఈ 7 ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఒకటేసారి డెవలప్ అవ్వవు, మనకి సైమల్టేనియస్గా అవ్వవు. అవన్నీ డెవలప్ అయ్యే వరకు 3 decades ఆఫ్ టైం పడుతుంది మినిమం. సో దట్ ఈస్ 30 years ఆల్మోస్ట్. సో 30 years వరకు మనకి మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది చాలా స్టేబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, మీరు వెన్ యూ వర్ 16 or 17 ఫ్రెండ్ తోటి ఒక ఫైట్ అవ్వగానే మీరు ఎలా రియాక్ట్ అయి ఉంటారు, అండ్ హౌ యు ఆర్ రియాక్టింగ్ నౌ యాజ్ అన్ అడల్ట్, చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అప్పుడు ఏదో కోపం వచ్చేసి వాళ్ళకి ఒక మాట అనేసి, ఇంకోటి తిట్టేసి, సో ఏదో ఒకటి అనేద్దామని, దట్ ఎమోషనల్ ఇంపల్సివిటీ ఉండేది. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ ఫైట్, మీకు ఫ్రెండ్కి ఏదైనా ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చింది అంటే యు ఆర్ ఏబుల్ టు థింక్ బెటర్.
అరే నేను ఇట్లా అని ఉండాల్సింది కాదు, సారీ అది నా మిస్టేక్, నేను అక్కడ అట్లా అనేసాను, ఆర్ ఇంకొక తను కూడా ఏదైనా చెప్పొచ్చు. ఇంకా మెచ్యూర్గా మనం ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ బికాస్ మన ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది ఈ ఏజ్కి. సేమ్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. ఇప్పుడు మనకి 16 years 15 yearsకి సెల్ఫ్ అవేర్నెస్ ఫుల్గా రాలేదు అనుకోండి, రాదు. సో మనకేంటి తెలిసిన కొంచెమే మొత్తం మనకంతా తెలుసు, మనకు మన గురించి మొత్తం తెలుసు, వేరే వాళ్ళకి అసలు నా గురించి ఎందుకు తెలుసు, వాళ్ళు నా గురించి ఎందుకు మాట్లాడతారు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో మనకి ఎక్స్పోజర్, ఎలాంటి ఎక్స్పోజర్ దొరుకుతుంది. సో ఒక 16-15-year-old కిడ్ కి ఎక్స్పోజర్ దొరికేది, అండ్ హీస్ బిహేవింగ్ లైక్ అ 30-year-old కిడ్ అంటే హీస్ డూయింగ్ దట్, బట్ ఇస్ హిస్ బ్రెయిన్ రెడీ? తన ఎగ్జిక్యూటివ్ గా రెడీ ఉన్నాడా అసలు? ఎక్స్పీరియన్స్ కి లేడు. సో ఆ సిచ్యువేషన్ కి తను రెడీ లేడు, బట్ తనకు అది చేయాలని ఉంది. అలా అందరు చేస్తున్నారు కాబట్టి అది కూడా చేస్తున్నాడు. సో మనకు ఒకటి చేయాలని ఉంటుంది, కానీ మన సెల్ఫ్ అవేర్నెస్ లేదంటే మన ఎమోషనల్ రెగ్యులేషన్ క్యాచప్ అవ్వట్లేదు. అక్కడ మనకు డిస్కనెక్ట్ వస్తుంది. అందుకనే మనకి అంత హెవీగా ఫీల్ అవ్వడం, ఆర్ అంత మన థాట్స్ అనేవి కూడా మనకి ఒక ప్రాపర్ గా మనం ఛానల్ చేసుకోలేకపోవడం కూడా జరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండిపెండెన్స్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఆనెస్ట్లీ మనం ఇంకా చాలా డిపెండెంట్ ఉంటాము మన పేరెంట్స్ మీద. ఒక రీజన్కి సే ఇప్పుడు మార్నింగ్ మనం బయటకు వెళ్ళాలి, మన కార్ మనకి ప్రాపర్గా రెడీ ఉండాలి. అది లేదు అంటే వెంటనే మనం ఒక మెకానిక్కి కాల్ చేయడమో, లేదంటే ఎవరికైనా క్లీనింగ్ వాళ్ళకి కాల్ చేయడమో, అలా మనము ఇన్ని థింగ్స్ పైన మనం డిపెండెంట్ ఉన్నాము. సో మనకు అది ఒక అలవాటు లాగా అయిపోయింది. ప్రతి దానికి మనం ఒకరి పైన డిపెండ్ అవుతున్నాము, ప్రతి దానికి మనకు ఒక నీడ్ ఉంది, అది క్లియర్ అయిపోతుంది వెంటనే, అంటే అది మనకు అలవాటు అయిపోతుంది. ఓన్ గా చేసుకునేది అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. సో అలా మనం అలవాటు చేసుకునే కొద్దీ మనకు ఛాన్సే దొరకదు మనం ఇండిపెండెంట్ గా ఏదైనా చేయాలి అన్నా కూడా. అంత ఆటో పైలట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు రేపు పొద్దున్న లేచి నేను కార్ వాష్ చేసుకొని క్లినిక్కి వెళ్ళాలి ఇస్ వన్ థింగ్, బట్ అది మనకు ఎంత అలవాటు అవ్వదు అంటే ఈ సండే నేను వాష్కి ఇచ్చేస్తాను సో దట్ మండే కలర్ రెడీ అయిపోతుంది. అదొక ఫార్మాట్ అయిపోయింది, మనకు అదొక ఆటో పైలట్ అయిపోయింది. నాకు తెలిసి ఇండియాలో ఎందుకు అంత ఇండిపెండెన్స్ ఉండదు కిడ్స్ కి, బట్ దే సౌండ్ వెరీ ఇండిపెండెంట్. ఎందుకంటే ఐ థింక్ యువర్ పేరెంట్స్ ట్రై టు కంట్రోల్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ చాలా వరకు. అంటే ఐ యూస్ టు టెల్ పీపుల్, ఇప్పుడు ఏదన్నా దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ ముళ్ళులు ఉంటాయి అని చెప్పేంత వరకే యాజ్ అ ఫ్రెండ్ ఆర్ అని వెల్ విషర్ ఒక ఐడియా ఉండాలి అతనిది, ఆర్ అతని ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేగాని వేలు వెళ్ళకు నీకు కాళ్ళకి ముళ్ళులు కూర్చుకుంటాయి అని చెప్పకూడదు. దాట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. లేదు, ఇఫ్ యూ రియలీ వాంట్ టు హెల్ప్ హిమ్, చెప్పులు వాడికి, చెప్పులు వేసుకుంటే వాడు వెళ్తాడు. సో యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు కంట్రోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అ సేఫర్ ఫార్మాట్, బట్ నాట్ బై కంట్రోలింగ్ ద హోల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ పేరెంట్స్, నేను వెన్ ఐ వాజ్ 17 years old, నాకు ఐ న్యూ దాట్ ఐఎమ్ గోయింగ్ టు గో అబ్రాడ్, వెళ్తాను కదా, ఏదైనా చిన్న కఫేలో పని చేద్దాం ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాను. మా ఫ్యామిలీలో ఎలా ఉండే అంటే అదొక సరిపోవట్లేదా డబ్బులు నీకు, ఎందుకు, దేనికి, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం అట్లా అంటే, ఎవరైనా చూస్తే అక్కడ కాఫీ అనుకుని వచ్చినప్పుడు ఎవరైనా చూస్తే మా పరువు ఏం కావాలి అంటే, వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే వీళ్ళని అలా పంపిస్తున్నారు అని చెప్పేసి. నేను కెనడా వెళ్ళి నా చేతులు కాల్చుకున్నా రెస్టారెంట్లో పనిచేస్తూ. అప్పుడు ఇట్ వాజ్ ఆల్ నార్మల్ బికాస్ ఐ వాజ్ నాట్ లివింగ్ ఇన్ దాట్ సేమ్ కమ్యూనిటీ. ఆటో పైలట్ అనేది ఐ థింక్ దాట్స్ వాట్ ఆల్సో లీడింగ్ ద కిడ్స్ నాట్ టు బీ ఇండిపెండెంట్. అక్కడ చూపిస్తారు అంటే నువ్వు రెంట్ కట్టాలి నాకు, ఓకే నా ఇంట్లో ఉంటున్నావు బట్ నువ్వు హ్యావ్ టు పే ద రెంట్, లేకపోతే బయటకు వెళ్ళిపో అని చెప్తారు. సో అది బ్రూటల్గా కనబడుతుంది మన వాళ్ళకి, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ బ్రూటల్. ఎందుకంటే వాళ్ళు కూడా దాట్స్ ద రీజన్ ద కిడ్స్ ఆర్ సౌండింగ్ సో ఇండిపెండెంట్. వాళ్ళు ఎవరన్నా పార్ట్నర్ని చూస్ చేసుకున్నా ఏంటి, నాకు తను నచ్చింది, నాకు అతను నచ్చాడు అందుకనే ఐ మీన్ లవ్ విత్ దెమ్ అని వాళ్ళు కూడా ఒక ఇండిపెండెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యు ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎట్ ఆల్, బట్ నాకు అమ్మాయి నచ్చింది, నేను ఐ మీన్ లవ్ విత్ హర్, ఏంటి వై యూ ట్రైంగ్ టు కంట్రోల్ మీ, అరే హీస్ పేయింగ్ యూ, అతను ఇంట్లో ఉంటున్నావు బ్రో, నువ్వు మీ మమ్మీ ఫుడ్ పెడుతున్నారు, బట్టలు కొనిపిస్తున్నారు, నీకు పాకెట్ మనీ ఇస్తున్నారు, అందుకనే అలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొద్దు అని నువ్వు అనుకుంటే యూ హ్యావ్ టు పే దెమ్ రెంట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కుక్ యువర్ మీల్స్. ఆ ఇండిపెండెన్స్ ఉందనుకో, ఈవెన్ ద పేరెంట్స్ ఆర్ గోనా గో స్లో డౌన్, ఓకే వీళ్ళకి తెలుసు ఈ నో హౌస్ టు డీల్ విత్ దిస్ లైఫ్ అని. ఐ థింక్ రెండు సైడ్ నుంచి ఫాల్ట్ ఉందని వాట్ ఐ పర్సనలీ ఫీల్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దాట్? సో పేరెంట్స్కి ఏమవుతుంది అంటే
వాళ్ళు మనని సేఫ్గా చూసుకోవాలి అనుకుంటారు. మనకి ఒక లైఫ్ మొత్తం ఇవ్వడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మన పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళకి కూడా అన్ని బాగా జరగాలి అనేది వాళ్ళు ఒక ప్యూర్ ఇంటెన్షన్ తోటి వస్తారు. కానీ ఓవర్ జనరేషన్స్ అండ్ మన కమ్యూనిటీస్ మొత్తం ఎలా అయిపోయింది అంటే సేఫ్గా ఉంచడం, కిడ్స్ని బాగా చూసుకోవడం అంటే వాళ్ళ డెసిషన్స్ అన్ని నేనే తీసుకోవాలి, నేను తీసుకుంటేనే ఆ డెసిషన్ సేఫ్, ఎందుకంటే నాకు ఇంతమంది చెప్పారు ఈ డెసిషన్ గురించి. సో అది ప్రొటెక్ట్ చేద్దాము, జాగ్రత్తగా చూసుకుందాము అనే దీంట్లో వాళ్ళు ప్యూర్ ఇంటెన్షన్ తోటి చేస్తున్నారు. కానీ వాళ్ళ చుట్టూ కూడా అందరు ఇదే హర్డ్ మెంటాలిటీ ఫాలో అవుతున్నారు. వేరే పేరెంట్స్ అందరు కూడా వాళ్ళ కిడ్స్ ని ఇలా వాళ్ళ డెసిషన్స్ కంట్రోల్ చేసి ఆర్ వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అన్ని చెప్పి టు అ పాయింట్ వేర్ ఒక పేరెంట్ కొంచెం అన్కన్వెన్షనల్ గా థింక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్యామిలీ ఫర్ దట్ మ్యాటర్, నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు, నువ్వు ఇదే కోర్స్ చేయాలి ఆర్ నువ్వు లైఫ్ లో ఇలానే ఉండాలి, ఇదే చేయాలి అనే రెస్ట్రిక్షన్స్ లేవు. సో పర్సనల్ గా చాలా మంది మా పేరెంట్స్ కి అదేంటి మీరు ఏం చెప్పట్లేదు, అదేంటి తన నా కోర్స్ చేయనిస్తున్నారు. సో వాళ్ళకి ఎలా అయిపోయింది అంటే వేరే వాళ్ళకి ఆన్సర్స్ చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. మీరు ఎందుకు మీ డాటర్ ని తనకి నచ్చినట్టు ఉండనిస్తున్నారు, బికాస్ వాళ్ళ చుట్టూ అంత హర్డ్ మెంటాలిటీ ఉంది. అండ్ వాళ్ళు హర్డ్ ఇన్సెక్యూరిటీ, అది డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ఇన్సెక్యూరిటీ దట్ ఓకే దిస్ పర్సన్ ఇస్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ what our kids are not doing, and అది ఇన్సెక్యూరిటీ వల్ల వచ్చేదా లేకపోతే they want to control? మోర్ దెన్ ఇన్సెక్యూరిటీ ఇట్ ఈస్, నేను నా కిడ్ని ఒక రైట్ పాత్ లో పెట్టాను. అంటే నేను ఇంజనీరింగ్ చేయించాను, సాఫ్ట్వేర్ జాబ్ తెప్పించాను, అప్పుడప్పుడు జాబ్ రాకపోతే ఐ కొన్ని సీన్స్ నేను ఎలా చూసాను అంటే డబ్బులు ఇచ్చి కూడా జాబ్ తెచ్చుకుంటున్న సీన్స్ కూడా ఉన్నాయి. సో అంతవరకు నేను అంత సపోర్ట్ చేస్తాను. సో నేను కరెక్ట్ చేశాను, నా వయసు నేను నా కిడ్కి అన్ని కరెక్ట్ చేశాను. నేను ఒక జాబ్ తెచ్చి పెళ్లి చేసి నేను అన్ని చేశాను అంటే నేను కరెక్ట్ చేశాను. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కిడ్ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ కిడ్కి ఏది రైట్, సేఫ్గా ఉంచాలి, ప్రొటెక్ట్ చేయాలి అనే దీంట్లో అసలు నా కిడ్కి ఏం కావాలి అనేది మిస్ అయిపోతున్నారు. సో ఇన్సెక్యూరిటీ కంటే ఎక్కువ వేరే వాళ్ళందరూ ఇలా చేశారు, నన్ను చేయమన్నారు, నేను చేసా, సో నేను కరెక్ట్, నేను 100% నా కిడ్కి అన్నీ చేసేసాను అని ఒక రెస్పాన్సిబిలిటీ అలా అయిపోయింది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే దిస్ ఇస్ సంథింగ్ మై డాడ్ ఆల్సో టోల్డ్ మీ. రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఇవన్నీ చేయాలి అని కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే ఐ హ్యావ్ టు గివ్ యూ ది ఇండిపెండెన్స్ టు డూ వాట్ యూ వాంట్. నీకు నచ్చింది నువ్వు చేసుకోవాలి, అండ్ ఆ నచ్చింది నువ్వు చేసుకున్నప్పుడు ఇఫ్ యూ ఫాల్ I'll be there to catch you. Okay. That is my responsibility as a father. That is my responsibility as a parent to you. So అది మనకు రెస్పాన్సిబిలిటీ ఓవరాల్ గా ఎలా అయిపోయింది అంటే కంట్రోల్ చేసేయడం, డెసిషన్స్ తీసేసుకోవడం. సో ఇన్సెక్యూరిటీ కంటే ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తున్నాము, బాగా చూసుకోవాలి అనే దీంట్లో అయిపోతుంది. ఇంకా నాకు వాట్ ఐ పర్సనలీ ఫేస్ ఇస్ ఒరిజినల్ థాట్ లేకపోవడం. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు లేదు, ఆర్ మేబీ నా టైం అలా సెట్ అయిందేమో. 7 years నుంచి నేను వాజ్ ఇన్ కెనడా. మార్నింగ్ ఒక బ్లాక్ కాఫీ కొట్టేసి ఐ యూస్ టు గో టు కాలేజ్, ఎర్లీ లంచ్ 12 అట్లా. ఐ యూస్ టు హ్యావ్ లంచ్ అండ్ ఎర్లీ డిన్నర్, మేబీ లైక్ 7 or 8 ఐ ఈట్ ఫుడ్. ఇక్కడికి ఎప్పుడైతే వస్తానో ఇడ్లీ లేసా తింటావా అని అంటారు. నేను తినను వద్దు అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, ఏంది నీతో, ఏం డాక్టర్ దగ్గరికి వెళ్తావా, మాట్లాడాలా, ఏమైంది, ప్రాబ్లం ఏంటి, పూరి చేసింది ఈరోజు ఆలు కుర్మా, కమాన్ అన్నా. నాకు బాగా ఐఎమ్ గుడ్ అన్నట్టు చెప్తా. వాడు బక్క అయిపోతున్నాడు, వాడు హెల్త్ ఖరాబ్ అవుతుంది, వాడిని ఇష్టం అని చెప్పేసి మా రిలేటివ్స్ కూడా ఇంకా మా ఎక్కిచ్చేస్తుంటారు అనమాట. సో నేను ఒక్కసారి ఐ కేవ్ ఇట్ అ లాట్ ఆఫ్ థాట్. విన్నాను. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ దే వర్ సేయింగ్ మీ ద సేమ్ థింగ్ అండ్ ఐ వాజ్ లైక్, అట్లా కాదు మమ్మీ, నేను చిన్న ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నన్ను ఎక్కడ కూర్చోమన్నావు, ఎవరితో కూర్చోమన్నావు అంటే మంచిగా చదువుకునే వాళ్ళ దగ్గర కూర్చోమన్నావు, మంచిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళ దగ్గర కూర్చో, ఫస్ట్ బెంచ్లో కూర్చో అని చెప్పావు. ఇప్పుడు వాడు అడ్వైజ్ విను, నువ్వు వాళ్ళలాగా అయిపో అన్నట్టు చెప్పావు అంతే. ఇప్పుడు నేను హెల్త్ విషయంలో కూడా ఐ లిసన్ టు పీపుల్ హూ హ్యావ్ గుడ్ హెల్త్. ఇప్పుడు వీళ్ళు నాకు ఎవరు చెప్పేవాళ్ళందరూ ఏంటి తెలుసా, అందరికీ డయాబెటీస్ ఉంది, అందరికీ షుగర్లు ఉన్నాయి, అందరికీ బీపీ ఉంది, థైరాయిడ్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అండ్ దీస్ పీపుల్ ఆర్ టెలింగ్ మీ హౌ టు బీ హెల్దీ. సో అక్కడే నాకు లాజికే పోయింది కదా, లాజికే గాన్ కదా. సో వెన్ యూ థింక్ ఒరిజినల్లీ దెన్ దే థింక్ యూఆర్ రాంగ్. అందరు తింటున్నారు, నువ్వే నీకెందుకు తినడానికి ఏంటంటే నాకు ఇట్ వోంట్ వర్క్ ఫర్ మీ. నేను మార్నింగ్ తింటే నాకు ఫీల్ డ్రౌజీ అని చెప్పి ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దమ్ ఇన్ అ వెరీ పొలైట్ వే. అయినా కూడా నేనే ఒక అవుట్ క్యాస్ట్ లాగా, ఒక బ్లాక్ షీప్ లాగా అయిపోయే వాళ్ళకి. సో వెన్ ఐ కమ్ విత్ ద లాజిక్, అప్పుడు ఓకే మనం చెప్పొద్దు కదా వీడికి, ఓకే నేను ఫాలో అయిపోవచ్చు కదా. నేను పుట్టినప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, పుట్టినప్పటి నుంచి ఇది 3 times 4 times తింటున్నా, నాకు ఎందుకున్నాయి రోగాలు అని ఇంట్రస్పెక్షన్ చేసుకుంటానే కదా.
యూ విల్ ట్రై టు లిసన్ టు అన్ ఒరిజినల్ థాట్. ఒక పర్సన్ వచ్చాడు, ఈస్ ట్రైంగ్ టు థింక్ సంథింగ్ డిఫరెంట్, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అని ఒక చిన్న ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయ్యి తర్వాత కొంచెం ఇంట్రోస్పెక్షన్ తర్వాత యూ విల్ బి ఆల్ రైట్. ఓకే, మేబీ ఐల్ ఫెయిల్, మేబీ మై హెల్త్ ఈస్ గోయింగ్ టు గో బ్యాడ్, ఏదైనా ఐల్ డీల్ విత్ దాట్. నువ్వు చేసేది రైట్, అక్కడ అందరూ తింటున్నారు, నువ్వెందుకు తినట్లేదు అనేది నీ ప్రాబ్లం. అసలు ఎందుకు తినట్లేదు, వాట్ ఈస్ ద రీజన్ అనేది దే డోంట్ వాంట్ గో ఇన్ టు దాట్ సబ్జెక్ట్. ఎవరైనా నీ మంచి హెల్త్ ఉంది, వాడు జిమ్కి వెళ్తున్నాడు, ఈ లుక్స్ ఫిట్, ఐ లిసన్ టు, మరి ఏం తింటావు నువ్వు, వాట్స్ యువర్ హ్యాబిట్స్, ఎన్ని గంటలు పడుకుంటావు అని అడుగుతా వాడు. అంతేగాని డిప్రైవ్డ్ ఈ బెల్లీస్ పెట్టేసుకొని దే హ్యావ్ ఆల్ దిస్, ఎక్కడికి వెళ్ళినా లగేజ్ ఒక 2 pairs క్లోత్స్ తో పాటు చిన్న బ్యాగ్ ఉంటుంది టాబ్లెట్స్కి. వాళ్ళు చెప్తారు నీకు ఎలా హెల్తీగా ఉండాలని. సో ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు లిసన్ టు దాట్ అడ్వైస్. సో హౌ డూ యూ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ వెన్ యూ మైట్ బీ డూయింగ్ సంథింగ్ రైట్ బట్ దే టెల్ యూ లైక్ నో అది రాంగ్, ఎందుకంటే మేము చేయట్లేదు అది అన్నట్టు చెప్తారు కదా. సో హౌ డూ యూ డీల్ విత్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్? సో దిస్ ఇస్ యాజ్ స్మాల్ యాజ్ వాట్ యూ ఈట్ టు వాట్ కెరియర్ యూ వాంట్ టు హ్యావ్. ఎవ్రీ టైమ్ మనం ఎక్కువ చూసుకుంటే పీపుల్ హూ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ దిస్ థింగ్, అంటే ఇప్పుడు వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు, సే డయాబెటీస్ ఉంది, బట్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్, వాళ్ళు ఏం చేయట్లేదు, బట్ దే వాంట్ టు సజెస్ట్ సంథింగ్ టు సంబడి ఎల్స్. సేమ్ థింగ్ విత్ కెరియర్స్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళకే వాళ్ళ జాబ్స్ నచ్చట్లేదు, వాళ్ళే ఇంటికి వచ్చి చిరాకు పడుతున్నారు, ఫ్యామిలీ మీద కరుస్తున్నారు, జాబ్ లో చిరాకు తెచ్చుకుంటున్నారు, బట్ మనం వేరే కోర్స్ ఏదైనా తీసుకున్నాము అనగానే దానికి స్కోప్ లేదు. అంటే స్కోప్ అంటే ఏంటి, నేను కూడా రేపు ఫ్యూచర్ లో ఒక జాబ్కి వెళ్ళి చిరాకు తెచ్చుకొని ఇంటికి వచ్చి పిల్లల మీద అరిచి, హస్బెండ్ మీద అరిచి, లైఫ్ పైన చిరాకు తెచ్చుకొని, అదే నా స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అంటే మనకు నచ్చింది చేస్తున్నామా, సస్టైన్ అవ్వగలుగుతున్నామా, ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నామా? ఇజంట్ దట్ వాట్ స్కోప్ ఇస్ ఆల్ అబౌట్ ఫర్ అస్? సో ఆనెస్ట్లీ అడ్వైజెస్ అయితే మనకి అందరి నుంచి వస్తూనే ఉంటాయి. మనం ఒక దగ్గరికి వెళ్ళాము అంటే, స్పెషల్లీ ఈ ఏజ్ లో మనం ఉన్నాము అనగానే మనం ఇట్లా టార్గెట్ అక్వైర్డ్ లాగా మనం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అనగానే ఈ అమ్మాయికి ఏం అడ్వైస్ ఇద్దాము, ఈ అబ్బాయికి ఏం అడ్వైస్ ఇద్దాము, దట్ ఈస్ వెరీ కామన్. సో honestly when something like that is happening, something that I do is, నేను వెంటనే వాళ్ళకి ఏం చెప్పేసాను, నేను ఏమి బ్రేక్ చేయను, వాళ్ళతో అప్పుడే వెనకాల మాట్లాడను, రిటర్న్ మాట్లాడను. బికాస్ నేను రిటర్న్ మాట్లాడాను అంటే దాని గురించి ఒక అడ్వైస్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఏజ్లో నువ్వు రిటర్న్ మాట్లాడకూడదు, మా ఏజ్లో మేము ఇలా ఉండేవాళ్ళం, ఆల్ ఆఫ్ దట్. సో సంథింగ్ దట్ ఐ పర్సనలీ డూ ఇస్ ఐ లిసన్ ఫస్ట్. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను వాళ్ళ వై చూస్తాను. ఎలా అయితే వాళ్ళు అసలు మన వై చూడట్లేదు అని మనం ఫీల్ అవుతామో, నేను వాళ్ళ వై చూస్తాను. ఎందుకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు, డూ దే హ్యావ్ అ రీజన్ ఫర్ ఇట్? వాళ్ళ రీజన్ మనకి కొంచెం కరెక్ట్ అనిపించింది, మనకు అది హెల్ప్ అవుతుంది అంటే టేక్ దట్ పార్ట్. ద రీజన్ దట్ ఈస్ నాట్ హెల్పింగ్ యూ, ఆర్ వాళ్ళు చెప్పేది మనకి కరెక్ట్ లేదు అంటే లీవ్ దట్ పార్ట్ అవుట్. ఇప్పుడు వాళ్ళు అలా మనకు చెప్పారు అని మనము మన చాయిసెస్ తీసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. సో వాళ్ళకి చెప్పిన దాంట్లో టేక్ వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, టేక్ వాట్ హెల్ప్స్ యూ, టేక్ ద వై ఆఫ్ ఇట్, let go of the rest. This is something that I do personally. So I had the same discussion with one of the family member మా ఇంట్లో ఒకసారి. సో వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ వాళ్ళ కిడ్ ఏంటంటే ఈ వాంట్స్ టు డూ గ్రాఫిక్ డిజైన్, బట్ వాళ్ళు దే ఆర్ వెరీ అన్కంఫర్టబుల్. ఏంది గ్రాఫిక్ డిజైన్, ఏంది అంత ఎందుకు, మనకి మంచిగా బీటెక్ చేసేసుకో, ఎందుకు అవసరమా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత, ఇలాంటి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దెన్ అగైన్ వెన్ యూ can't understand what the kid is trying to tell you, that's when you will have a lot of distance. వాడికి టర్మ్స్ అర్థం కావు, నువ్వు మాట్లాడేది, ఈ సెక్యూరిటీ, సెటిల్మెంట్ ఇవన్నీ అర్థం కావు వాడికి. సో ఏం చేస్తారు లైఫ్లో? ఇప్పుడు నువ్వు చూడు చదువుకున్నావు, మంచిగా వెళ్ళినావు, జాబ్ చేస్తున్నావు, నువ్వు చెప్తావు కూడా వానికి గ్రాఫిక్ డిజైన్ చేయమని మంచిగా చెప్తున్నావు, ఏం చేస్తారా, ఏం చేస్తారు గ్రాఫిక్ డిజైన్ చేస్తే ఎంత వస్తాయి పైసలు అని ఈస్ ట్రైంగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ మీ. అయితే ఓకే, బీటెక్ చేస్తే ఎంత వస్తాయి పైసలు అని అడిగాను నేను. వస్తాయి 1 lakh ప్యాకేజీలు వస్తాయి, 2 lakh ప్యాకేజీలు వస్తాయి అని చెప్తున్నాను ఆయన. ఏం లేదు, చాలా తక్కువ ఉన్నది, ఇప్పుడు 40,000 50,000 వస్తుందేమో మ్యాక్సిమం. ఇఫ్ యూఆర్ వెరీ మంచిగా యూ లవ్ వాట్ యూర్ డూయింగ్ అన్నప్పుడు 40-50K మేబీ యూల్ స్టార్ట్. అదంతా తెలిసి ఇప్పుడు మీ ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కదా, ఆయన కార్పెంటర్ ఉన్నాడు, ఈ ఆడి కింద ఒక 4-5 people పని చేస్తున్నారు. ఆయన వచ్చాడు, చూసాడు, ఇంకొక ఇల్లు ఉందంట, ఆయన ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఆయన వచ్చాడు, అంకుల్ ఒకసారి ఇక్కడ వస్తారని, అంకుల్ మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారో చెప్తారా అంకుల్ అని అడిగా. ఇప్పుడు ఈ ఇల్లు పైన అమ్మా నాకు 8 లక్షలు ఇస్తుంది సారు, ఇంకా నాకు ఇంకో ఇల్లు ఉంది అది కూడా చేస్తున్నా అంటే, ఎంతమంది పని చేస్తారు అంకుల్? ఒక 10 మంది అబ్బాయిలు ఉంటారమ్మా. ఇది మీకు ఇష్టమా అంకుల్ పని అంటే, కొంచెం ఫ్యామిలీ నుంచి వచ్చిందమ్మా, కొంచెం ఇష్టం అంటే చేసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. సో దిస్ గాయ్ ఈస్ దేర్ బీయింగ్ హిజ్ ఓన్ బాస్, లివింగ్ ఆన్ హిస్ టైమింగ్స్, ఒక కార్పెంటరీ వర్క్ చేసుకొని
ఇట్స్ అదే ఏమంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా. సో ఐ థింక్ హీస్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. మేబీ ఈ పర్సన్ ఈ సార్ అంటాడేమో అంకుల్ని, బట్ హీస్ మేకింగ్ 4 times more money than what హీస్ మేకింగ్. హీస్ హంబుల్, చాలా హంబుల్ ఉన్నాడు. చిన్న బట్టలు, నార్మల్ బట్టలు వేసుకున్నాడు, పెద్ద పెద్ద కార్లు కాదు, బండి మీద వస్తున్నాడు. సో అండ్ దెన్ హీస్ మేకింగ్ 15 lakhs a month. సో దాట్స్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు అందరూ ఈ ఎంబీబీఎస్ ఈ ఇంజనీరింగ్ చేసేస్తే ఇప్పుడు వేరే పనులను ఎవరు చేయాలి? ఇప్పుడు ఇల్లులు ఎవరు కట్టాలి, మెషిన్స్ ఎవరు తయారు చేయాలి, లేకపోతే మూవీస్ ఎవరు చేయాలి, పాటలు ఎవరు పాడాలి, వన్ ఎవరు చేయాలి? హూస్ గోయింగ్ టు ఫిల్ దిస్ జాబ్స్? అండ్ దెన్ ఇది స్మార్ట్ అనుకుంటారు చాలామంది, దే ఫీల్ ఇట్ స్మార్ట్, బట్ దే ఆర్ నాట్. యూ హ్యావ్ టు లెట్ గో సమ్ టైమ్స్. ఇప్పుడు అదే చైనాకి ఇండియాకి డిఫరెన్స్ అదే. ద ఆల్గరిథమ్స్ వాట్ వీ హ్యావ్ ఆన్ సోషల్ మీడియా, మనకు ఆల్గరిథమ్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా కొత్త ట్రెండింగ్ సాంగ్ వస్తాయి, స్పెషల్ సాంగ్స్ అన్నా వచ్చినాయంటే దాట్స్ అవర్ ఆల్గరిథమ్. ఇంకా యూ సీ ఆల్ దిస్ కిడ్స్ రన్నింగ్ అరౌండ్ డాన్సింగ్ డ్రెస్డ్ ఇన్ అ వెరీ వియర్డ్ కాస్ట్యూమ్స్, అంత ఆల్గరిథం అదే ఉంటుంది. ఈ చైనీస్ కిడ్స్కి ఏముంటుంది తెలుసు ఆల్గరిథం? ఒక మిషన్ తయారు చేయడము, లేకపోతే టేబుల్ ఎలా తయారు చేస్తారు, లేకపోతే ఇదేంటి లైక్ హౌ యూఆర్ బిల్డింగ్ థింగ్స్, అలాంటి ఆల్గరిథమ్స్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ ఆల్గరిథం చూస్తే మనకి మెంటల్ వచ్చేస్తుంది. సో వాట్ దిస్ పీపుల్ ఎవ్రీ డే వాళ్ళు, గవర్నమెంట్ ఆల్సో ఇస్ టేకింగ్ అ ఛాన్స్ ఆన్ దట్. వాళ్ళు దే మేక్ ష్యూర్ ఇండియన్ కాంటెంట్ ఇస్ నాట్ కమింగ్ హియర్. ఇక్కడ రావట్లేదు ఇండియన్ కాంటెంట్. డాన్సింగ్ ఇక్కడ మా పిల్లలు కూడా ఇప్పుడు డాన్స్ చేసుకుంటూ ఇలా అలా చేసేస్తే ఇంకా అంతే. ద యంగర్ జనరేషన్ ఇస్ గోయింగ్ టు బి వెరీ డిస్లోకేటెడ్. దే హ్యావ్ పీరియడ్స్ హౌ టు మేక్ టేబుల్, వుడ్ వర్క్ చేయడానికి, ఇంకా మెకానిక్స్ అర్థం చేసుకోవడానికి, దే ఆర్ ప్లేయింగ్ విత్ ఫిజిక్స్ ఇట్లా. సో దిస్ ఈస్ సంథింగ్ యూర్ క్రియేటింగ్ అ ప్యాషన్ ఇన్ ద కిడ్, వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఇక్కడ వచ్చేసి దే జస్ట్ టెల్ యూ లైక్ ఇది 2 ఆప్షన్లు ఉన్నాయి అంతే, నువ్వు యూ హ్యావ్ టు ఎదర్ డై విత్ అ నైఫ్ ఆర్ అ పాయిజన్. ఈ 2 ఉన్నాయి చచ్చిపోవాలంటే, తీసుకోవాలంతే నువ్వు. ఎందుకంటే మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ మేము వెళ్ళి ఒక చిన్న లిఫాఫా కవర్ అక్కడ ఇచ్చేసి ఫుడ్ తినేసి వచ్చేసేయాలి అంతే. వాళ్ళు వచ్చి మళ్ళీ మాత్రం గంట సేపు వాడు ఏం చేస్తున్నాడు అసలు, వాడికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి వాడిని, వాడు ఎందుకు ఇలా చేస్తుండు అని చెప్పేసి మళ్ళీ ఈ కాన్వర్సేషన్లు వద్దు మాకు అనడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాపర్గా పెట్టుకోవడానికి దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో I think yeah, it's very valid what you just said. It's very valid. And then ఈ conditioning అనేది I don't know how to change that. How can you change a person's condition? అంటే introspection అనేది needs to happen. ఈ conditioning పోవాలంటే. బట్ ఒకడు కూర్చొని 50 years అయింది అతను వచ్చేసి ఎర్త్ పైకి కూర్చొని నేను తప్పు అనుకోవడం చాలా కష్టం కదా. బట్ how can they do it? How can they do it? So again, talking about the jobs that we are doing, all of us are doing every day. ఇప్పుడు like you were talking about the carpenter example. Ippudu aa uncle ki carpenter job, although he is earning more, he will never look at this person with the same respect as he is looking at somebody who's going to one corporate office. Aa corporate office lo manam em chesina parledu, manam just oka call etti hello is everything okay అని అడిగి మన జాబ్ పెట్టేయడం అంతే, అదొక్కటే మన జాబ్. అయినా నువ్వు కార్పొరేట్ ఆఫీస్ లోపలికి వెళ్తున్నావు, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈఎంఐలో కార్ కొన్నావా లేదా, దానికి డబ్బులు ఉన్నాయా లేదా సెకండరీ. కార్లు వెళ్ళాలి, నువ్వు బండి పైన వెళ్ళడం ఏంటి, అందరు చూసి ఏమనుకుంటారు, ఆర్ బస్ తీసుకోవడం ఏంటి. జాబ్ వచ్చింది అనగానే వెంటనే నెక్స్ట్ స్టెప్ ఈఎంఐలో ఒక బండి కొనుక్కోవాలి. ఆ బండి వేసుకొని మనం ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ చేసే జాబ్ మనకి ఇష్టమా కాదా, అది యూస్ఫుల్లా, మనకి హెల్ప్ అవుతుందా, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందా, జాబ్ బాగుందా, ఏం లేదు, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు మై సన్ ఆర్ మై డాటర్ ఒక పెద్ద కార్లో ఒక పెద్ద ఆఫీస్కి వెళ్తున్నారు అని ఒక మైండ్ సెట్ మనకి ఫామ్ అయిపోయింది. దట్ ఈస్ వెన్ యూ విన్ ఇన్ లైఫ్. అంటే నీ సన్నో డాటరో అది చేస్తున్నారు అన్నప్పుడు యూ విన్ ఇన్ లైఫ్. అదే సేమ్ థింగ్ వాళ్ళు డిఫరెంట్గా చేసి మనం ఆ ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఏదైనా అచీవ్ చేశారు అది అనే ఆస్పెక్ట్ వరకు అసలు థాటే వెళ్ళట్లేదు వాళ్ళకి. సో వీఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ హూ? ఇప్పుడు పేరెంట్స్ అయినా నువ్వు ఈ కార్ కొనుక్కొని ఈ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకో అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? ఆ ఇంప్రెస్ చేసే వాళ్ళు కూడా మనకు నచ్చరు. ఎందుకంటే మనకు అంత నచ్చే వాళ్ళంటే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కదా. దే విల్ అండర్స్టాండ్ అవర్ థాట్స్, దే విల్ అండర్స్టాండ్ అవర్ డ్రీమ్స్. సో మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి మనకు అక్కడ నచ్చని వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి మన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నాం. హౌ ఇస్ దిస్ గోయింగ్ టు హెల్ప్ యువర్ కిడ్? రైట్. సో అగైన్ కమింగ్ టు వాట్ వీ కెన్ డూ అబౌట్ దిస్. ఇప్పుడు వెరీ ఆనెస్ట్లీ మనం ఎంత ఇండిపెండెంట్ థాట్ అది ఇది అని మాట్లాడుకున్నా మనకి హర్డ్ మెంటాలిటీ ఆర్ వేరే వాళ్ళు చేసేది ఏంటి అనేది మనకి చాలా కండిషన్ అయిపోయి ఉంది మనకి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హూ వీ ఆల్ ఆర్. మనం తెలియకుండానే ఇప్పుడు ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ సేయింగ్ నేను ఇండిపెండెంట్గా ఇవన్నీ డెసిషన్స్ తీసుకున్నాను, బట్ వెరీ ఆనెస్ట్లీ నా లైఫ్లో కూడా చాలా థింగ్స్ ఆర్
conditioned in a certain way or have happened in certain way where వేరే వాళ్ళు చేశారని చేయడము, వేరే వాళ్ళు ఇలా ఉన్నారని ఉండడము అవుతూ ఉంటాయి. మనకు తెలియని కూడా తెలీదు, రియలైజ్ కూడా అవ్వము. Yeah. సో సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అసలు మనకు తెలియాలి ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాము. అండ్ ఇట్ కెనాట్, ఇప్పుడు ఒక పర్సన్ 28 years వరకు ఒకలాగా లివ్ చేసి సడన్గా నువ్వు నీ కెరియర్ గురించి ఒక డెసిషన్ తీసేసుకో, ఇట్ హ్యాస్ టు బి యువర్ చాయిస్ అంటే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అప్పటిదాకా ఒకలాగా లివ్ చేశారు, ఒకలాగా కండిషన్డ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ అసలు ఆ స్కోప్ ఎలా ఇస్తుంది సడన్గా ఒక పెద్ద థాట్ థింక్ చేసి దాంతో కంఫర్టబుల్ అవ్వడానికి? ఇట్ డజంట్. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ స్మాల్, చిన్న చిన్న స్టెప్స్. ఇప్పుడు ఇవాళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, కెన్ ఐ డూ సంథింగ్ దట్ ఈస్ మై చాయిస్, కెన్ ఐ డూ సంథింగ్ నేను చేయాలనుకుంటున్నది చేస్తున్నానా, నేను ఒక చిన్న థింగ్ అయినా డిఫరెంట్గా చేస్తున్నానా అనేది చిన్న చిన్న స్టెప్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అవేర్నెస్. అసలు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇది వచ్చా రాదా, నచ్చిందా లేదా, ఈ పాట ఎందుకు వింటున్నాను, అర్థం అవుతుందా లేదా అని ఒక చిన్న థాట్. ఇట్ జస్ట్ టేక్స్ వన్ స్మాల్ సెకండ్ టు థింక్, ఇది కరెక్టా, ఇది నేను చేసేది నాకు నచ్చిందా అనేది ఒక థాట్. అది మనం చిన్న థింగ్స్ తోటి స్టార్ట్ చేయాలి. ఐ థింక్ దట్స్ వేర్ మనకి వీ కెన్ స్టిల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఇన్ని ఇయర్స్ ఒకలాగా లివ్ చేసినా కూడా మనం చిన్న స్టెప్స్ తోటి స్టార్ట్ చేసాము అంటే ఇట్ డెఫినెట్లీ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ చేంజ్. అదే వెన్ యూఆర్ సేయింగ్ దట్ థాట్, నాకు ఒక చిన్న థాట్ స్ట్రక్ అయింది. హ్యూబర్మన్ అని ఐ అడోర్ దిస్ గైస్ పాడ్కాస్ట్. సో అతను ఏం చెప్తాడంటే, హీ ఆస్క్ మీ టు డూ, లైక్ అందరికి ఆల్ హిస్ లిసనర్స్ ఏం చెప్తాడంటే, లెట్స్ డూ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. నార్మల్గా నువ్వు వెళ్ళి స్నానం చేస్తావు కదా ఎవ్రీడే. స్నానం చేసేటప్పుడు వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ లుక్డ్ ఎట్ ఎవ్రీథింగ్ యూ ఆర్ టచింగ్. నార్మల్గా వెళ్తావు, షవర్ జెల్ తీసుకుంటావు, వేసుకుంటావు, తర్వాత యూ రబ్ ఇట్ ఆన్ యువర్ బాడీ అండ్ షాంపూ చేసుకుంటావు, కండిషన్ చేసుకుంటావు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఆ బాటిల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, దాన్ని తీసిన దగ్గర నుంచి, చేతులు పోసుకున్న దగ్గర నుంచి, లైక్ యూఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్, నువ్వు వెన్ యువర్ టేకిన్ ఎ షవర్, వెన్ డిడ్ యూ, అంటే ఎప్పుడు చూసుకున్నావు లాస్ట్? అది ఎవ్వరు చేయరంట. ఇట్స్ థింగ్ ఏంటంటే, నువ్వు దానిలో వెళ్ళగానే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదు అసలు ఇంతవరకు, నాకు ఈ జాబ్ నచ్చలేదు, ఏదైనా జాబ్ చేయాలి, కార్ కొంటానా నేను, ఇట్లా యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ లైఫ్. ఇంకా నీ లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ థింక్ చేస్తావు అక్కడే, ఎక్సెప్ట్ టేకింగ్ ద షవర్. బేసిక్గా లైక్ అంత ఆఫ్ మోడ్లో పీపుల్ ఆర్ టేకింగ్ డెసిషన్స్. సో ఐ థింక్ అతను అదే అంటాడు, లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ వెన్ యూ జస్ట్ లుక్ అండ్ ఎక్స్పీరియన్స్ వాట్ యూర్ డూయింగ్ ఇన్ లైఫ్. ఏదైనా కానీ, డ్రింకింగ్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ మార్నింగ్ బెడ్ మీద లేచిన తర్వాత బ్లాంకెట్ ఫోల్డ్ చేయడము, ఈవెన్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో హ్యాపెనింగ్, బట్ నువ్వు నోటీస్ చేయట్లేదు, యు నాట్ పుటింగ్ థాట్ టు ఇట్. నీకు మైండ్లో బిజీ పర్సన్ కదా మనం పెద్ద కంట్రీని రన్ చేస్తున్నాం కదా. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిసిషన్స్ టు మేక్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీటింగ్స్, మనం ఆలోచిస్తూ ఉండాలి లైఫ్ గురించి. సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బండి మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా వీఆర్ ఆన్ థాట్స్. నేను కూడా ఐమ్ నాట్ సెయింగ్ ఐమ్ లివింగ్ అ పర్ఫెక్ట్ లైఫ్ అని. ఐ థింక్ ఎవ్రీబడి డస్ దట్. అంత ఇంపార్టెంట్ థింగ్ మనం డ్రైవింగ్ చేస్తున్నాము, వీ హ్యావ్ టు బీ వెరీ కాషియస్, వెరీ సేఫ్ వెన్ డ్రైవింగ్. లేదు రాత్రి ఏం తినాలి, పార్టీ ఉందా రాత్రి ఏదన్నా. సో ఎవ్రీబడి ఈస్ థింకింగ్ అబౌట్ లైఫ్ ఎక్సెప్ట్ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్. సో అది హ్యూబర్మన్ చెప్పినప్పుడు జస్ట్ టక్ మీ. అండ్ ఎప్పుడైనా సంథింగ్ నన్ను బాగా ఓవర్వెల్మ్ చేసినప్పుడు, బాగా నేను అబ్బో ఏంటిది ఇలా అవుతుంది, మనం అనుకున్నట్టు అవ్వట్లేదు అని అన్నప్పుడు, ఐ జస్ట్ ట్రై టు సీ వాట్ ఐమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ దాట్ పర్టికులర్ మూమెంట్. అంటే లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అంటారు కదా, జస్ట్ వర్డ్స్ కాదు అవి. ఐ థింక్ యూ కెన్ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఇక్కడ కూడా వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ నౌ, ఐఎమ్ లిసనింగ్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఓకే నెక్స్ట్ గెస్ట్ ఎవరు పాడ్కాస్ట్కి, ఇది విల్ ఇట్ వర్క్, పీపుల్ చూసి ఎంజాయ్ చేస్తారా, దీని గురించి ఇఫ్ ఐఎమ్ థింకింగ్, దెన్ ఐ డోంట్ థింక్ నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు దీన్ని, ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ని. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వ్యాలిడ్ వాట్ యూ జస్ట్ సెడ్, వాజ్ ఆన్ పాయింట్. ఓ చిన్న హౌస్ పార్టీకి వెళ్ళా, నేను వెళ్ళేసరికి ఎవ్రీబడి ఆర్ ఆల్మోస్ట్ డ్రంక్. నేను వెళ్ళి యాడ్ అ కపుల్ ఆఫ్ డ్రింక్స్ అండ్ ఒక చిన్న సర్కిల్లో కూర్చొని వీఆర్ హ్యావింగ్ ఫన్, అందరూ వీఆర్ టాకింగ్. సో నాకు ఒక డైగ్నల్గా నాకన్నా ఒక 3-4 years ఓల్డర్ పర్సన్, లైక్ హీస్ లైక్ 30-31 అట్లా ఆ పర్సన్ ఉన్నాడు. సడన్గా ఫోన్లో మెసేజ్ వచ్చింది, చూసి బ్లష్ అయిపోయాడు. బ్లష్ అయ్యి కొంచెం అట్లా బ్లష్ అవుతున్నాడు. ఐ వాజ్ హావింగ్ మై డ్రింక్, చూస్తున్నా. పక్కన ఉన్నాడు, అడిగాడు ఏమైందంటే, అరే మమ్మీ వాళ్ళు ఫోటో పంపించారా, కొత్త మ్యాచ్ వచ్చింది, పెళ్ళి చేస్తారంట అని చెప్పేసి అంటున్నాడు. పక్కనోడు కూడా హ్యాపీగా ఉన్నాడు. చూడు అని చెప్పి పక్కనోడు చూపించాడు. చూపిస్తే వాడు కూడా ఇస్ డ్రంక్. చూసి అరే మస్తుందిరా అన్నాడు. అన్న తర్వాత
వాడి చేతిలో నుంచి మళ్ళీ ఇంకో పక్కన వాడి చేతికి వెళ్ళింది ఫోన్. వాళ్ళు చూసి బాగుందన్నా అని చెప్పి చెప్తున్నాడు. అలా అలా నా దగ్గరికి వచ్చింది. నేను తీసుకున్నా ఫోన్. అది ఓన్లీ 2-3 సార్లు కలిసిన నేను. నాకు అతను ఎవరో తెలియదు అంతగానం. ఐ డోంట్ పర్సనలీ నో హిమ్. ఫోన్ తీసుకున్నా బట్ అని అడుగుతున్నాడు నన్ను, ఎలా ఉంది అని అడుగుతున్నాడు. అన్న షీస్ బ్యూటిఫుల్ అన్న, బాగుందని చెప్పేసి నేను ఐ పాస్ ద ఫోన్ టు హిమ్. కొంచెం ముందుకు వెళ్ళి ఫోన్ పాస్ చేసాం, మళ్ళీ ఇంకా పక్కకి ఏం పంపిస్తామని. అతనికి వెళ్ళిన తర్వాత ఫోను వాడు మళ్ళీ ఇంకా సర్కిల్ క్లాక్ వైజ్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇంకో సర్కిల్లో స్టార్ట్ చేసిండు ఫోన్. వాడు ఇటు సైడ్ ఉన్నోడికి ఇస్తున్నాడు. ఓకే, చిన్న చిన్న లైవ్ దాంట్లో యూ కెన్, ఓకే వాడు ఐఫోన్ కొన్నాడు, నేను ఐఫోన్ కొనేస్తా. వాడు ఈ కార్ కొన్నాడు, నేను ఈ కార్ కొనేస్తా. లేకపోతే వాడు ఈ సినిమాకి వెళ్ళాడు, నేను ఈ సినిమాకి వెళ్ళేస్తా. ఓకే, దాట్స్ ఓకే. హర్డ్ మెంటాలిటీ, దాట్స్ ఫైన్ దర్. బట్ ఆ పర్సన్ ఎవరైతే ఉందో ఆ ఫోటోలో షీఈస్ గోయింగ్ టు బి అ పార్ట్నర్. సో ఈ పీపుల్ అందరికీ ఎందుకు చూపిస్తున్నావు నువ్వు ఆమె ఫోటో? ఓకే, ఇన్ కేస్ చూపించినా కూడా వాట్ దిస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ అంటే మన కళ్ళు చూస్తున్నారా, ముక్కు చూస్తున్నారా, హెయిర్ చూస్తున్నారా, లేకపోతే మన బాడీ చూస్తున్నారా? వాట్ దిస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ అండ్ మస్తు ఉంది, బ్యూటిఫుల్ ఉంది ఎట్లా అంటున్నారు? సో అంత కండిషన్ అయిపోయాం మనం. దాట్స్ వాట్ ఐ ఫీల్. నీకు బ్యూటిఫుల్గా అనిపించి నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటే కాదు, అందరికీ బ్యూటిఫుల్ అనిపించాలి ఆ అమ్మాయి, అందరికీ బ్యూటిఫుల్గా అనిపించాలి. అప్పుడు దాట్స్ వెన్ యువర్ వ్యాలిడేషన్ అని మీటర్ అనేది సెట్ అయిపోయి దెన్ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, నేను పెళ్లి చేసుకోవచ్చు ఆ అమ్మాయి నేను. సో ఐ థింక్ దిస్ ఇస్ ఒక సిక్నెస్, అది నా ఉద్దేశం. ఇట్స్ అ వైరస్ వేర్ యూ కాంట్ థింక్ ఆర్ హ్యావ్ అ ఒరిజినల్ థాట్ ఇన్ ఈవెన్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మ్యారీయింగ్ సంబడి. ఒక అరేంజ్ మ్యారేజ్ సెటప్లా ఓకే, మీ మమ్మీకి చూపించినావు అంటే ఓకే, కూడలు ఎలా ఉంది మమ్మీ, డాడీకి చూపించిన ఓకే ఫైన్. మీ ఫ్రెండ్స్తో చూపిస్తున్నావు అంటే లైక్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నా ఉద్దేశం ఓకే వాడు బాగాలేదంటాడు, పెళ్లి చేసుకోవడం మానేస్తావా? సో లైక్ హౌ కెన్ యూ, అంటే నేను పర్సనలీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు అన్ అరేంజ్ మ్యారేజ్ సెటప్, నాకు ఒక ఫోటో వచ్చింది మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి అంటే లుక్ ఎట్ ఇట్, నాకు నచ్చింది, ఓకే కెరియర్ బాగుంది, ఓకే ఐ కెన్ బి కంపాటబుల్ విత్ దిస్ పర్సన్. నా ఫ్రెండ్స్కి చూపించాను నేను, పెళ్లి చేసుకుందరూ చూపిస్తాను, ఓకే దిస్ ఇస్ మై వైఫ్ అని చూపిస్తానేమో, ఎట్లా ఉందిరా అని అడగాను. ఇట్స్ వియర్డ్, అంటే వియర్డ్ కదా. సో లైక్ హౌ డు యూ, బట్ ఇట్స్ నార్మలైజ్డ్. అది దాట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ డిడ్ంట్ సింక్ well with me. So when you were talking about this, one phrase hit me, one word, Hmm. relationship goals, couple goals ani. So I see that a lot, and many situations where couple goals ante ippudu there is one couple who is going to a movie and clicking a picture. Let's say you don't like to go watch movies, you like going out and doing an adventure, but ad couple goals an andar pedtunara na movie kelli you take one popcorn and click a picture. Okay, that is there. And then another person who actually loves traveling and everything, they are going out, they went on a nice trek and they put couple goals. మనం ఎప్పుడు ట్రావెల్ చేయలేదు యాజ్ అ కపుల్. లెట్స్ సే దేర్ ఇస్ అ కపుల్ అండ్ దే నెవర్ ట్రావెల్ టుగెదర్. అరే వీళ్ళు ట్రావెల్ చేశారు, అదే కపుల్ గోల్స్ అని చెప్పి వాళ్ళు కూడా ట్రావెలింగ్కి వెళ్తారు. దే హ్యావ్ నెవర్ అండ్ దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, బట్ పిక్చర్స్లో వెరీ కంఫర్టబుల్, వెరీ హ్యాపీ, లైక్ దిస్ ఇస్ వాట్ ఇట్స్ సపోజ్ టు బీ లాగా. సో వాట్ ఈస్ దిస్ డూయింగ్ టు ద రిలేషన్షిప్స్? ఇప్పుడు వేరే వాళ్ళు చేశారని ఆర్ వేరే వాళ్ళు చూస్తారని ఈ ఫోటో ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేశారు, ఆర్ ఇలా నాలాగా ఇంకెవరైనా చేస్తున్నారా అనే దీనికి అట్ వాట్ కాస్ట్ ఆ రిలేషన్షిప్ ఎలా స్టేబుల్ అవుతుంది, అసలు ఆ రిలేషన్షిప్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? సిమిలర్లీ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ సంబడి ఎల్స్, అరే అమ్మాయి బాగుందా, ఈ అబ్బాయి బాగున్నాడా, నేను ఏం చేయమంటావు, ఇది కరెక్టా కాదా, ఏమనుకుంటున్నావు అంటే నువ్వు వాళ్ళ ప్రకారం చేస్తే నీ రిలేషన్షిప్ ఏమవుతుంది? రేపు 5 years later you don't like something about a person, it's we all can't always be 100% in sync కదా. ఒకటి నచ్చలేదు అంటే we don't go back to this person and say మామ ఈ పిల్ల ఇట్లా చేస్తుంది నేను ఏం చేయాలి అన్నప్పుడు వాడు రాడు కదా. ఇట్ ఈస్ యువర్ చాయిస్, యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు మనకి నచ్చిందా లేదా, మన టేస్ట్ ఏంటి, కంపాటబుల్ ఉన్నామా, మాట్లాడగలుగుతున్నామా, మంచి కనెక్షన్ ఉందా, వీ హ్యావ్ టు సీ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. జస్ట్ ఎవరో గోల్స్ అవుతున్నాయి, ఎవరో కపుల్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్ అవుతున్నాయి అని మనం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే దిస్ ఇస్ లైఫ్. ఏదో ఒక చిన్న కాఫీ తాగి గోల్స్, డే గోల్స్, వర్క్ గోల్స్ అని పెట్టుకునేంత ఈజీ కాదు కదా ఇది. ఇఫ్ యూర్ చూసింగ్ అ పార్ట్నర్ దట్ టు ఆన్ సంబడి ఎల్సెస్ ఒపీనియన్, వాట్ అబౌట్ 10 years later, 15 years later? ఇప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ మషీన్స్ ఆర్ గ్యాడ్జెట్స్. కొన్ని ఉంటాయి వెరీ ఆబ్జెక్టివ్ థింగ్స్, లైక్ ఫుడ్. కొన్ని ఆబ్జెక్టివ్ థింగ్స్ ఉంటాయి వేర్ పీపుల్ ఏదైనా చూసినప్పుడు దానిలో వాళ్ళ రివ్యూ తీసుకోవడం, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒకడో iPhone 15 కొంటాడు, అది కెమెరా ఇస్ సో బ్రిలియంట్, సినిమాటిక్ మోడ్ ఇస్ అమేజింగ్ అంటాడు, సో యూ కెన్ బై ఇట్. ఆర్ ఇక్కడ ఫుడ్ తింటారు, ఇట్స్ వెరీ నైస్, స్పైసీగా లేదు ఫుడ్, చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది అప్పుడు యూ కెన్ గో ఈట్ ఇట్. ఇట్స్ వెరీ ఆబ్జెక్టివ్ ఇన్ అ వే. ఇప్పుడు దెర్ ఇస్ అ ట్రెండ్ ఇన్ ఇండియా,
where people can't go watch a movie by themselves without looking a review. ఒక రివ్యూ చదవడం కాదు, వినడం. దే గో ఆన్ యూట్యూబ్ అండ్ దే లుక్ ఎట్ దిస్ రివ్యూ అండ్ ఆడ ఒపీనియన్ నా ఒపీనియన్ చేసుకుంటారు. సో మూవీస్ ఆర్ వెరీ సబ్జెక్టివ్. ఇప్పుడు మూవీలో ఇఫ్ ద మూవీ ఈస్ డీలింగ్ విత్ లవ్, ఒక చిన్న లవ్ స్టోరీతో డీల్ చేస్తుంది అనుకో, నీకు లవ్ స్టోరీ ఉంటేనే యూ కెన్ గెట్ కనెక్టెడ్. ఇప్పుడు మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్కి మమ్మీ డాడీ చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు ఇట్ ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ అలాంటి ఆ సార్ట్ ఆఫ్ ఎమోషన్. ఇప్పుడు ఎవరైతే ఆ రివ్యూర్ ఉన్నాడో ఆడు సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈస్ టెలింగ్ యూ లైక్ ఓకే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అని. సో అది ఆ ఒపీనియన్ మన ఒపీనియన్ చేసేసుకొని నేను వెళ్ళట్లేదు సినిమాకి బికాజ్ అట్లా ఉందంట సినిమా అని చెప్పి అనుకోవడం, ఐ థింక్ ఇట్స్ వెరీ సిక్ ఇన్ అ వే. సో ఈవెన్ అలాంటి చాయిసెస్ కూడా ఇఫ్ యూ కాంట్ కమ్ అప్ విత్ ఒరిజినల్ థాట్, చాలా సాడ్, లైఫ్లో చాలా సాడ్. నేను పర్సనల్గా ఏం చేస్తానంటే ఓకే యూ నీడ్ టు రీడ్ వాట్ యూర్ గోయింగ్ కదా, పైసలు పెడుతున్నావు, వాళ్ళు చేసింది మనం చూడడానికి, సో ఇష్టం లేకపోతే చూడకూడదు. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్ లాజిక్. ఫస్ట్ ఏంటి, ఒక నా ఫేవరెట్ నాకు నా యాక్టర్ ఇష్టమా నాకు, ఆర్ ఆ డైరెక్టర్ ఫిల్మ్స్ నాకు నచ్చినాయా ఇంతకుముందు, ఓకే దట్స్ వన్ ఫీచర్ వే యూ కెన్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్. తర్వాత యూ కెన్ లుక్ ఎట్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ మూవీ. ఇఫ్ యూ ఆర్ రియలీ హుక్డ్ టు ద ట్రైలర్ యూ కెన్ గో వాచ్ ఇట్. లేదు నీకు చిన్న సినాప్సిస్ చదవాలనుకున్నావు అనుకో, యూ కెన్ రీడ్ ద సినాప్సిస్ అండ్ యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అంతేగాని సినిమా రిలీజ్ అవ్వగానే నువ్వు ఎవరిదో స్మార్ట్గా కనబడడానికి ఎవడో రివ్యూవర్ది మొత్తం 10 minutes వీడియో వినేసి ఆ పాయింట్లు నోట్అవుట్ చేసుకొని వెళ్ళి, లేదురా అక్కడ లైట్ బాగాలేదంట, ఆ సీన్లో మంచిగా లేదంట, యాక్షన్ బాగాలేదంట, మంచిగా వేయలే యాక్టింగ్, అదే అదర్వైజ్ ఇంకా పాజిటివ్ కూడా, అరే బాగా చేసినంటారు యాక్టింగ్, సూపర్ ఉందంట, వాడు ఏమన్నా యాక్టింగ్ చేసినంట అని చెప్పి చెప్తున్నాను. సో దాట్స్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ బ్రో, దిస్ ఇస్ నాట్ ఒరిజినల్. ఇలాంటి చిన్న థింగ్స్ కూడా, ఓకే లైఫ్ చాయిసెస్ అనేది చాలా పెద్ద పెద్ద థింగ్స్, ఇంకా ఇలాంటివి కూడా ఇఫ్ యూ కాంట్ సిట్ దేర్ అండ్ ఒరిజినలీ థింక్, చాలా ప్రాబ్లం అయితే కదా లైఫ్. ఒక పాయింట్ వచ్చిన తర్వాత యూ విల్ ఫీల్ లైక్ అరే ఎవరి లైఫ్ బతికినారా బాబు అనిపించవచ్చు నీకు. సో ఒక ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ఈ రియాక్షన్ వీడియోలు చేసుకుంటూ లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ లివింగ్ ఆన్ ఇండియాస్ వ్యూవర్షిప్. వాడెవడో ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకెవడో చూస్తాడు, అది చూసి నువ్వు ఆ రియాక్షన్ వీడియో చూస్తూ నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు, అరే చూడరా ఎట్లా చూసి ఎట్లా చెప్తున్నాడు సార్, వైట్ గాయ్ వచ్చి మన సినిమా గురించి ఎంత బాగా చెప్తున్నాడు చూడు అని చెప్పేసి యూ విల్ బీల్ హ్యాపీ, నీకు వ్యాలిడేషన్ సెట్ అయిపోయింది. అందుకనే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫీడింగ్ ఆఫ్ యువర్ థింగ్. సో అండ్ వీళ్ళు ఏమనుకుంటారంటే అరే అంత ఫ్రీ కదరా, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఫ్రీ కదా, ఏముంది మన దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు కదా అని అనుకుంటారు చాలామంది. దాట్స్ ద హోల్ ఐడియా. పీపుల్ అందరూ అలా ఆలోచిస్తారు. వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, లెట్స్ సే దిస్ ఇస్ సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ సోషల్ మీడియా, దీన్ని నువ్వు ఫ్రీ ఇచ్చాడు వాడుకుంటున్నావు అని అనుకుంటున్నావు. దాట్స్ వాట్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ థింక్ లైక్ దట్. బట్ థింగ్ ఏంటంటే అది ప్రోడక్ట్ కాదు, నువ్వు ప్రోడక్ట్. అది నువ్వు వాడుతుంది, అర్థమైందా? సో నీ టైం అండ్ ప్రోడక్ట్. సో వెన్ యూ గో అండ్ స్పెండ్ టైమ్ ఆన్ హిస్ అప్లికేషన్, that's how he's making money and he's choosing. నువ్వు ఏం కాంటెంట్ చూస్తున్నావు అని చెప్పి నీకు ఒక్క వీడియో చూస్తే దానిలో ఇంకో 6 వీడియోస్ చూపిస్తాడు. అండ్ ఇట్ కెన్ బి వల్గర్, ఇట్ కెన్ బి నైస్, ఇట్ కెన్ బి ఫనీ వీడియోస్. నేను ఒక డాగ్ వీడియో చూపిస్తే నాకు అన్ని యానిమల్స్ వీడియో వచ్చేస్తాయి నాకు. సో ఇట్ వర్క్స్ లైక్ దట్. సో హీఈస్ చూసింగ్ వాట్ యూ హ్యావ్ టు వాచ్. నువ్వు ఏం చేస్తున్నావు, నీ టైం అనేది అండ్ మనీ. సో ఇది పీపుల్ మర్చిపోయి దే జస్ట్ థింక్ అరే అది ఫ్రీ కదా అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. ఇట్స్ కాస్టింగ్ యువర్ టైమ్, ఇట్స్ కాస్టింగ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ కంట్రోల్ యువర్ థాట్స్. సో లైక్ హౌ కెన్ యూ డీల్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? అంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం మనం? పొద్దున్న లేవగానే 15-20 minutes ఇన్స్టాగ్రామ్ వెళ్ళాలి, ఇంకొంచెం తొందర లేచిన మధ్యరాత్రి 2 o'clock లేచినా కూడా ఒక 10 reels చూసి పడుకోవాలి. దట్స్ హౌ దే ఆర్. అలా అయిపోయింది పీపుల్. నువ్వు అలా చేయట్లేదు అనుకో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్స్టాగ్రామ్ తీసేసావు, లేకపోతే ఏదో యూట్యూబ్ తీసేసావు, వాట్ ఎవర్ సోషల్ మీడియా, వాడు ఏదో అయిపోయింది వానికి, వాడు డిప్రెషన్ ఉన్నాడు రా, వాడు అది వేసుకుంటాడు, వాడు వాడు అన్ని తీసేసిన, వాడు డిస్ప్లే తీసేసిన, అన్ని తీసేసిన, వాడు చాలా కేర్ఫుల్ ఉండాలి వాడితో, వాడు కొంచెం చూసుకుంటున్నాడు రా అని చెప్తారు మనకే మళ్ళీ. సో this guy who did that is originally thinking for himself. నువ్వు thinking అట్లే. So how do you deal with those kind of people? Absolutely. So for the last 1 year, I've not been active on social media personally because I was wasting a lot of time ఏదో రీల్స్ చూస్తూ, ఏదో అది చూస్తూ, ఇది చూస్తూ నాకు అసలు హెడేక్ వచ్చేసేది అనమాట. సో కొంచెం స్పేస్ తీసుకుందాము అని ఐ జస్ట్ స్టాప్ యూజింగ్. అది కూడా డిలీట్ చేయలేదు,
ప్రొఫైల్ పిక్చర్ తీయలేదు, ఏం లేదు. ఐ జస్ట్ స్టాప్డ్ యూజింగ్. అండ్ సో మెనీ పీపుల్ రీచ్డ్ అవుట్ ఆస్కింగ్ ఆర్ యూ ఓకే. అలానే నేనేమంత ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కాదు ఆర్ ఎవ్రీడే యూజ్ చేసే పర్సన్ కూడా కాదు. ఆయన కూడా ఐ ఓకే. ఎందుకంటే అందరు ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, అందులో స్టోరీస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చేయట్లేదేంటి, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హర్ లైఫ్. అయిపోయిందేమో కెరియర్, అయిపోయిందేమో, ఏమైనా అయిందేమో లైఫ్ లో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్. మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తుంది, అదే హర్డ్ మెంటాలిటీ నుంచి కదా. సో ఐ థింక్ అండ్ అనదర్ థింగ్ దట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇస్, ఇప్పుడు మూవీస్ రివ్యూస్ ఇవన్నీ మనం ఎంతైతే చూస్తామో, అండ్ అదర్ సైడ్ టు ద కాయిన్ ఇస్, ఒక షో వచ్చింది, మనకు దాని గురించి ఏమీ అర్థం కావట్లేదు, దట్స్ నాట్ సంథింగ్ వీ రెజొనేట్ విత్. సే there is a show with a lot of gore, violence and everything. Yes, you're somebody who does not resonate with that, మనకు అది నచ్చదు. అయినా కూడా కాలేజ్ అందరు అదే మాట్లాడుకుంటున్నారు, సో నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి, నాకు తెలిసినా లేకపోయినా ఒక చిన్న వీడియో చూసేస్తాను, సో దట్ నేను ఆ కాన్వర్సేషన్ లో పార్ట్ ఉంటాను, నేను మాట్లాడతాను అని. ఎందుకు అంటే దట్ ఫెమిలియారిటీ, వీ లైక్ దట్ ఫెమిలియారిటీ. ఇప్పుడు నేను అందరు ఆ షో గురించి మాట్లాడుతున్నారు, నేను చూడలేదు ఎప్పుడు ఆ షో, అంటే అంతే. అసలు హౌ ఆర్ యూ ఈవెన్ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్, ఎవరు రానిచ్చారు నేను లోపలికి అసలు, బికాస్ నువ్వు ఆ షో చూడలేదు. ఇట్స్ నాట్ సమ్ క్రైమ్, జస్ట్ యూ హ్యాడ్ యువర్ ఒరిజినల్ థాట్ దట్ నాకు ఇంత వైలెన్స్ గోర్ నేను చూడలేను అబ్బా, నాతో కాదు అనే ఒరిజినల్ థాట్ కి అసలు పక్కన పెట్టేస్తారు జనాలని. ఆ ఫెమిలియారిటీ కోసం మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకు అలా మాట్లాడడం ఇష్టం ఉన్నా లేకపోయినా, వీ స్లిప్ ఇన్ టు దట్, వీ ట్రై టు గెట్ అవర్ సెల్స్ ఇన్, ఆ గ్రూప్ లో ఇన్ కోసం మనం అలా ట్రై చేస్తాము. సో దాని నుంచి బ్రేక్ ఫ్రీ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు బీ అ లిటిల్ బిట్ ఓకే విత్ డిస్కంఫర్ట్. లైక్ ఇప్పుడు నాకు ఆ షో నచ్చలేదు, నేను వెళ్ళి చెప్పాను, నాకు అర్థం కాలేదు, నేను అలా చూడలేకపోయాను అంటే, పీపుల్ విల్ సే అవునా అట్లెట్లా చూడకుండా ఎంత బాగుంది తెలుసా. మెనీ సాంగ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. నాకు అర్థం కాలేదు, నచ్చలేదు అంటే దే ఇమీడియట్లీ డూ దట్ థింగ్. బీ ఓకే విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్, అండ్ దట్ ఈస్ వెన్ యువర్ బ్రెయిన్ ఇస్ ఫార్మింగ్ అ న్యూరల్ కనెక్షన్ లాగా అనమాట. ఆ డిస్కంఫర్ట్ కి నువ్వు ఓకే ఉన్నావు అనగానే ఇట్స్ న్యూ న్యూరల్ కనెక్షన్ ఫర్ యువర్ బ్రెయిన్. యూ డూ దట్ ఫ్యూ మోర్ టైమ్స్, స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏదో ఒకటి చిన్న విషయాల్లో అయినా కూడా స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఐ లైక్ దిస్ అ సర్టెన్ వే, ఐ డోంట్ లైక్ దిస్ అ సర్టెన్ వే. మన బ్రెయిన్ విల్ గెట్ యూస్ టు దట్. స్లోగా ఎంత డిస్కంఫర్ట్ ఉన్నా, ఫస్ట్ లో కొంచెం మనకి ఇబ్బంది అనిపించినా, కొంచెం దానిలో మనం పవర్ త్రూ అవ్వగలిగాము అంటే ఐ థింక్ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ ఒరిజినల్ థాట్స్, హ్యావ్ ఇండిపెండెంట్ థింకింగ్. ఒక 5 times మనం అది చేసేసరికి 6th సారి చేయాలి అంటే భయం ఉండదు, కొంచెం ఆ ఫియర్ తగ్గుతుంది, కొంచెం మనం స్టాండ్ అవుట్ అవ్వగలుగుతాము. ఐ థింక్ వీ షుడ్ బీ ఓకే విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్. అంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది చాలా కష్టం కదా. సో ఐ థింక్ పీపుల్ ప్రాక్టీస్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ వెరీ హార్డ్. ఐ మీన్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఈవెన్ పీపుల్. For example, Narendra Modi sir annadu, if you tell him like, okay, this year you didn't win, can't take it probably, you probably won't take it. So I think it's going to be very hard for anybody to get out of the line and walk in a separate line, even though adi koncham different unna anipinchina kuda I think it's really hard for people to do it. And ఇప్పుడు ఈ టెక్నాలజీకి మనం అంటే ఐఎమ్ సంబడీ హూ సా లైఫ్ విదౌట్ ఇంటర్నెట్ అండ్ ఆఫ్టర్ ఇంటర్నెట్, 2 ఫేజులు లూజ్ అయ్యాను. నౌ ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పుట్టింది ఇంటర్నెట్లో, సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హౌ మై అప్బ్రింగింగ్ ఇస్. నేను చిన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడుకున్నా, తర్వాత వీడియో గేమ్స్, తర్వాత ఇదంతా అయింది. బట్ వాళ్ళకి అలా కాదు, వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళ క్లాసులు కూడా ఆన్లైన్లోనే స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు, లైక్ పాండమిక్లో. అలాంటి రియాలిటీ నేను ఉంటుంది అనుకోలేదు లైఫ్లో. సో the technology is going to get better. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇట్స్ ఈవెన్ మోర్ చాలా ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది లైఫ్. ఐ డిడ్ సమ్ రీసెర్చ్, మనం కూడా విల్ స్టార్ట్ లివింగ్ అలాంగ్ సైడ్ ఇట్, కో ఎగ్జిస్ట్ అవ్వడానికి నేర్చేసుకుంటాం మనం కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఎప్పుడైందంటే 1987లో ఇండియాలో వెన్ దే ఇంట్రడ్యూస్డ్ ఏటీఎం మెషిన్స్. అంతకుముందు సీన్ ఎలా ఉండే అంటే, నువ్వు డాక్టరు, ఇప్పుడు ఇంజనీర్ అంటారు కదా, అప్పుడు బ్యాంక్ ఎంప్లాయ్. సో ఇఫ్ యూఆర్ అ బ్యాంక్ ఎంప్లాయ్, మీకు డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ మోస్ట్ డౌరీ, నీకు గొర్రెలు, మేకలు, బండ్లు అన్ని చేస్తారు. సో అట్లా ఉండే నీకు వెన్ యూఆర్ అ బ్యాంక్ ఎంప్లాయ్. పీపుల్ యూస్ టు గో క్రేజీ ఫర్ బ్యాంకింగ్ జాబ్స్. అంటే ఇంకా కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకుంటూ కరెక్ట్ టైంకి లంచ్ తీసుకొని, సో ఇట్స్ వెరీ మంచి జాబ్ అన్నట్టు పీపుల్ యూస్ టు థింక్. ఎప్పుడైతే 1987లో ఏటీఎం మిషన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయో, పీపుల్ టోల్డ్ దెమ్, అరే నువ్వు చేసే 90% జాబ్ టేకింగ్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాయింగ్ మనీ అండ్ గివింగ్ ఇట్ టు ద క్లయింట్స్. ఇప్పుడు ఆ జాబులు పోతాయరా అంటే ఎవరు నమ్మలే. ఏం కాదు, ఎవరికి వస్తా ఏటీఎం మిషన్లు రావవి, భయపడతారు పీపుల్.
పీపుల్ కూడా భయపడ్డారు. వాజ్ వెరీ హార్డ్. అరే మిషన్ నమ్మడానికి భయపడ్డారు ఫస్ట్ పీపుల్. ఎందుకు వై డూ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. కట్ చేస్తే ఇంకో 10 yearsలో 6 lakh jobs were lost. అప్పుడు ఎప్పుడైతే బ్యాంకింగ్ జాబ్స్ చచ్చిపోతున్నారో, అంటే మ్యారేజెస్ దీనికి దానికి, బ్యాంకింగ్ జాబ్స్ అంటే వద్దు అన్నట్టు అయిపోయింది ఆ మూమెంట్లో. 6 lakhs in 1987 1990లో ఎంతనో, ఇప్పుడు ఆల్మోస్ట్ 1.1 crore పాపులేషన్. అంటే ఇప్పుడున్న పాపులేషన్కి దట్ వాజ్ ద మెట్రిక్. సో AI ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి దేర్. వీ విల్ టేక్ సమ్ టైమ్ టు ట్రాన్సిషన్. మనం ట్రాన్సిషన్ అవ్వడం నేర్చుకుంటాం, బట్ డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు స్టే హియర్. అండ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు గెట్ మచ్ హార్డర్ నీ కిడ్స్తో డీల్ చేయడం కానీ, ఆర్ ఫర్ యూ టు, ఇప్పుడు సోషల్ మీడియా పోయి, ఇన్స్టాగ్రామ్ పోయి, మైట్ డిఫరెంట్ థింగ్ మైట్ కమ్. ఇట్ కెన్ బి ఈవెన్ మోర్ అడిక్టివ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టెక్నాలజీని, ఇప్పుడు పేరెంట్స్కి మనం స్క్రీన్, ఈ పేరెంటింగ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ స్క్రీన్స్ అని మనం ఏదైతే అంటున్నాం ఇప్పుడు, ఇట్ కెన్ గెట్ ఈవెన్ వర్స్ కదా, ఇట్ కెన్ గెట్ ఈవెన్ వర్స్ కదా. సో అది హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దాట్. So the reason that all of this is existing is because it has a lot of positive aspects కూడా. ఇప్పుడు దానిలో అంతనే ఫుల్ నెగటివ్ మాత్రమే ఉంది అంటే అది అసలు ఉండేది కాదు. మనం ఎప్పుడో దాన్ని రిజెక్ట్ చేసేసే వాళ్ళం. అది అసలు ఇంత అడ్వాన్స్ అయ్యేది కాదు, ఇంత డెవలప్ అయ్యేది కాదు, మన లైఫ్లో ఇంత ఇంటిగ్రల్ పార్ట్ అయ్యేది కాదు. ఇంకా ఇప్పుడు ఇలా ఉంది, 10 years later ఇంకా ఇంటిగ్రల్ అయిపోతుంది కదా. సో అది అంత నెగటివ్ అయితే మనకు అసలు అసలు దానికి ఛాన్స్ వచ్చేది కాదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్, అడ్వాన్స్ అవుతోంది, టెక్నాలజీ మూవ్ అవుతోంది, డెవలప్ అవుతోంది, ఇంత ఇంటిగ్రల్ అవుతోంది అంటే పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అందులో. సో దిస్ ఈస్ వేర్ అగైన్ ఒరిజినల్ థాట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ ఇట్. అంటే ఇప్పుడు నాకు ChatGPT ఉంది, ChatGPT అస్సలు వాడకూడదా? వై? ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజీ. ఇట్ గివ్స్ యూ సమ్ కంటెంట్, ఇట్ గివ్స్ యూ, నీకు యూ వాంట్ టు ప్రిపేర్ ఫర్ అ టెస్ట్, it makes your life easy, gets some researches together, gets you really good stuff together. But ala ani mana original thought e lekunda mottam ChatGPT అయిపోతే that doesn't work, right? So again, that's where our original thought comes of filtering what you need. దానిలో నువ్వు పాజిటివ్ ఆస్పెక్ట్ ఎలా తీసుకోగలుగుతావు? బీ ఇట్ ఎనీ టెక్నాలజీ, ఎనీ సోషల్ మీడియా ఆస్పెక్ట్ ఫర్ దట్ మ్యాటర్. హూ సేస్ సోషల్ మీడియా ఇస్ ఫుల్లీ రాంగ్ ఆర్ బ్యాడ్? అలా ఏం లేదు కదా. యూ మీట్ సో మెనీ పీపుల్ త్రూ సోషల్ మీడియా. ఐవ్ నోన్ పీపుల్ హూ హ్యాడ్ రిలేషన్షిప్స్ బికాస్ దే మెట్ ఆన్ సోషల్ మీడియా అండ్ హ్యాడ్ అ వెరీ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. మల్టిపుల్ థింగ్స్. సోషల్ మీడియా ఆల్సో హ్యాస్ ఆల్ దీస్ పాజిటివ్ థింగ్స్. నౌ ఇట్స్ ఆన్ యూ హౌ ఒరిజినల్ యూ ఆర్ అబౌట్ ఇట్. వేరే వాళ్ళందరూ ఇది చేస్తున్నారు, వేరే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేస్తున్నారు, సో నేను కూడా అలానే యూజ్ చేస్తాను అంటే యూ నాట్ థింకింగ్ ఒరిజినలీ. దట్స్ వేర్ you are the product, right? But if you are thinking originally where are నాకు రేపు ఎగ్జామ్ ఉంది, I need this content, I need to go and write the exam, నేను ChatGPT లో హెల్ప్ తీసుకుంటా, ఈ ఆన్సర్స్ అన్ని చదువుకుంటా. You know what you want and you're asking a machine or you're asking something to do it and it is doing for you, you're damn smart. Right? You're using it in a very good way. So ఇప్పుడు మనము we should not sit and think అరే ఇవన్నీ వచ్చేస్తున్నాయి, సోషల్ మీడియా వాడకూడదు, AI వచ్చేస్తుంది. It's not right because there's so much good in it. So you have to take the positive aspects of it. You have to take what is helping you. నేను దీంతో ఎట్లా ప్రోగ్రెస్ అవుతాను and how is this. ఇప్పుడు నాకు ఒక let's say I have one original thought. నేను ఒక పర్టిక్యులర్ దీనిపైన ఐ వాంట్ టు రైట్ అ బ్లాగ్ పోస్ట్. ఇప్పుడు నేను ChatGPTలో కాపీ పేస్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ టేక్ మీ ఎనీవేర్. ఇలా చూడగానే అర్థమైపోతుంది పీపుల్కి కూడా. ఒక పోస్ట్ చదవగానే అరే ChatGPT రా, ఇప్పుడు మనం కొన్ని క్యాప్షన్స్ చూసాం, అరే ChatGPT రా అని మనకే అర్థమైపోతుంది. బట్ యూ హ్యావ్ అ థాట్, యూ వాంట్ సమ్ కంటెంట్ ఆన్ ఇట్, యూ వాంట్ సమ్ హెల్ప్ ఆన్ ఇట్, యూ వాంట్ సమ్ రిసర్చ్, సమ్ మటీరియల్ ఆన్ ఇట్, దెన్ యూ యూజ్ ఇట్. వెరీ స్మార్ట్. అందరూ ChatGPT నా క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ChatGPT పిల్లడని అడగకండి మీరు. జస్ట్ కన్స్ట్రక్టివ్ గా వాడాలని అంతే. సమ్ డేస్ ఐ వాంట్ టు సీ వాట్ ఆల్ పీపుల్ ఆస్క్ ChatGPT. అట్లా రిలీజ్ అయితే బాగుండు. అండ్ దెన్ సమ్ పీపుల్ ఆర్ ఓకే టు కోఎగ్జిస్ట్. కొంచెం టెక్నాలజీ నేర్చుకొని దే వాంట్ టు కోఎగ్జిస్ట్. ఫర్ మీ ChatGPT ఆర్ AI రియలీ హెల్ప్ మై జాబ్. నాకు చాలా ఈజీ అయిపోయింది. ఐ వాజ్ ఏబుల్ టు డూ స్టోరీ బోర్డింగ్ or I was able to write my scripts, కొంచెం నా స్క్రిప్ట్ రాసేసి దాని గ్రామాటికల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో చెక్ చేయమని. సో there is a lot of things it really helped me. And then చాలా మనీ కట్ అయిపోయింది నాకు. నేను I mean there is a positive aspect again, and దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకుంటే it will be nice. And సోషల్ మీడియా కూడా if you are a creator of something, then the people who are consuming it are the products. నువ్వు కాదు ప్రోడక్ట్. అంతేగాని నువ్వు నార్మల్గా వెళ్ళిపోయి దానిపైన నీకు జస్ట్ ఒక బ్రేక్ ఉంది, లంచ్ బ్రేక్ ఉంది, నువ్వు తినేటప్పుడు ఏదైనా ఫన్ కావాలని చెప్పి నువ్వు యూఆర్ వాచింగ్ ఇట్, దెన్ that's when you're the product. అండ్ నువ్వు ఒక్క వీడియో చూస్తే 6x మల్టిప్లై అవుతుంది. సేమ్ కైండ్ ఆఫ్ జానర్లో ఉన్న వీడియోస్ ఇట్ విల్ ఫాల్ ఇన్ టు యువర్
థింగ్. అండ్ దెన్ దెర్ ఇస్ స్క్రోల్ చేస్తూ ఉంటావు కదా, నీకు ఇన్స్టాగ్రామ్ ఇట్ వోంట్ టెల్ యూ అరే అయిపోయిందిరా కాంటెంట్, ఇంకా లేదు ఇంకా పనుకో ఈ రోజు అని చెప్పదు. నేను దాని దగ్గర ఉంటుంది, నువ్వు 4 years 5 years చూస్తూ ఉన్నా కూడా అది వెళ్తూ ఉంటుంది. సో ఐ ఫీల్ మనకి వాట్ ద బ్యూటిఫుల్ థింగ్ వాట్ వీ హ్యావ్ ఇస్ ఫ్రీ విల్. ఐ పర్సనలీ ఫీల్ దాట్ మనకి ఏదైనా చెయ్యాలని అనుకుంటే మనం వెళ్ళి చేసేయచ్చు. దట్స్ అ బ్యూటీ ఆఫ్ ఫ్రీ విల్. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇఫ్ యూ వాంట్ టు వాచ్ అ మూవీ యూ కెన్ గో వాచ్ అ మూవీ. ఇఫ్ యూ వాంట్ రీడ్ ఫర్ సమ్ టైమ్ నువ్వు కూర్చొని చదవచ్చు. ఏదైనా వంట చేసుకోవాలనుకున్నావు వెళ్ళి వంట చేసుకోవచ్చు. ఏదైనా తినాలనుకున్నావు ఏదైనా తినేసి. దిస్ ఇస్ నీ చేతిలో ఉంది, ఇదంతా నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీ లైఫ్లో నెక్స్ట్ 2 hours ఏం చేయాలనుకుంటున్నావు అనేది ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ ఇన్ యువర్ ఫ్రీ విల్. అది వేరే చేతిలోకి ఇవ్వడం వల్ల ఐ థింక్ యు ఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ థింకింగ్ ఒరిజినల్లీ. నా పర్టికులర్ దాట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ దెన్ నోబడీ కెన్ ఫైట్ దిస్. ఇది చాలా పెద్ద థింగ్. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ గ్రేట్ జాయింట్స్, పెద్ద న్యూరో సైంటిస్టులు, వాళ్ళు వీళ్ళు పనిచేసి తయారు చేసిన ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. సో ఇట్స్ you can't fight them, but you can play along. So I think ఈ inevitability అనేది తీసేసి people if they learn the positive aspects of it, I think it will be a very good point. నన్ను తెలిసి I don't think we preached a lot. ఏదో కొంచెం ప్రీచింగ్ చేసి ఉంటాం మధ్యలో, సారీ ప్రీచింగ్ చేస్తే. బట్ yeah, I mean I'm also trying to learn how to live a quality life, keeping quality people around me. So yeah, I hope we had a great conversation మన ఇద్దరికి. If you want to add something, it will be very nice for us to close the session. Yeah, so maybe one thing that I'd like to finish this on would be, మీరు ఒక జర్నీలో వెళ్తున్నారు అండ్ ఆ జర్నీలో మీ ముందు ఎవరు లేరు ఆర్ మీ వెనకాల ఎవరు లేరు, మీరు ఇండిపెండెంట్గా ఒక థాట్ తీసుకొని వెళ్ళారు, ఎవరు లేరు అన్నగానే భయం వచ్చేస్తుంది. దట్స్ ఓకే, నథింగ్ కమ్స్ ఈజీ. ఆ భయాన్ని మనం దాటుకొని వెళ్ళాము అంటేనే వీఆర్ క్రియేటింగ్ అ పాత్ ఫర్ సంబడి ఎల్స్. వీఆర్ క్రియేటింగ్ అ న్యూ థింగ్ దట్ నోబడీ నోస్. అండ్ ఆ దాంట్లో ఆ జర్నీలో కొంచెం డిస్కంఫర్ట్ వచ్చినా, కొంచెం భయాలు వచ్చినా కూడా కొంచెం దాటుకుంటూ వెళ్ళిపోదాము. బికాస్ దట్ ఈస్ వేర్ ద ఫన్ ఇస్. అందులో ఉంటుంది కదా మజా లైఫ్లో. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ ఐడ్ లైక్ టు కంక్లూడ్ ఇట్. Sweet, very sweet. Really nice having a nice conversation. Thank you for picking this topic. Yeah, okay, signing out. Take care.